ఓకే సార్. సో ఈరోజు ఆదిలాబాద్ మండలం మరి తేదీ 1/4/2022 నుంచి 31/3/2023 వరకు మరి జరిగిన ఉపాధి హామీ పనులకు సంబంధించిన సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. మరి సామాజిక తనిఖీకి సంబంధించి ఈరోజు మరి పబ్లిక్ ఫోరం ఏదైతే మనకు ఓపెన్ ఫోరం అంటామో అది ఇవాళ కండక్ట్ చేస్తున్నాం. అయితే దీంట్లో భాగంగా ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ మరి అమలులో ఉన్నందున నాకు మరి ఇన్ హౌస్ ఈ పబ్లిక్ హియరింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను మరి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు డిఆర్డిఓ గారికి, అదే రకంగా మరి ఆదిలాబాద్ మండల్ మిత్రులు మన ఎంపీడీఓ రమాకాంత్ గారు, మన లక్ష్మీకాంత్ గారికి, అదే రకంగా మరి డిఆర్డిఏఓ గారు, మరి ముఖ్యంగా సామాజిక తనిఖీ విభాగాన్ని మరి ఈరోజు ఇక్కడ 10-12 రోజులు ఉండేసి మరి ఇక్కడ సామాజిక తనిఖీ నిర్వహించిన ఎస్ఆర్ రవి గారికి, అదే రకంగా ఎస్ఆర్పి జీవన్ గారికి, అదే రకంగా మరి ఏపీఓ ఈసీ మిగతా ఉపాధి హామీ సిబ్బంది, అదే రకంగా సామాజిక తనిఖీ విభాగానికి సంబంధించిన డిఆర్పీస్, ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా మరి మన మారుమూల ఆదిలాబాద్ మండలం చాలా మారుమూల ప్రాంతం. మరి ఇక్కడ అన్ని గ్రామ పంచాయతీల వాళ్ళు కూడా మరి ప్రతి వర్క్ ఇన్స్పెక్షన్ చేసి మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 5,40,00,000 మనకు టోటల్ ఇక్కడ ఖర్చు చేయడం జరిగింది. దాంట్లో 5,31,00,000 కూలీ రూపేణ, అదే రకంగా 9 లక్షల వరకు మనకు సామాగ్రి రూపేణ ఖర్చు చేయడం జరిగింది. మరి టోటల్గా 34 గ్రామ పంచాయతీలు గాను మరి ఇది పూర్తి చేసి ఇవాళ ఈ ఓపెన్ ఫోరంలో మరి గౌరవనీయులు పీడి గారి సమక్షంలో వాళ్ళ సామాజిక తనిఖీ విభాగం ఏదైతే మరి పాయింట్అవుట్ చేశారో ఎక్కడెక్కడ ఏదైనా లోపాలు అవన్నీ కూడా మరి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన మరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. సో మరి గౌరవనీయులు పీడి గారిని మరి స్టార్ట్ చేయవలసింది. కూలీల వేతనాలు వచ్చేసి 5,99,961, మెటీరియల్ వచ్చేసి 11,175 రూపాయలు, ఎక్స్పెండిచర్ వచ్చేసి టోటల్ ఎక్స్పెండిచర్ వర్క్ ఐడి 70343 మల్లింపు కాలువ పనిలో శ్రీనివాస గ్రూపుకు సంబంధించి తేదీ 1/6/2020 నుండి 7/6/2020 వరకు 6 రోజులు పనిచేయడం జరిగింది సార్. దీనికి కాను 100 రోజులు పూర్తి కావడం వలన పేమెంట్ చేయలేదని గత 13వ విడత సామాజిక తనిఖీలో రాయడం జరిగింది సార్. అప్పుడు ప్రెసిడెంట్ గారిగా చేయలేదు సార్. చూడండి అది ఎందుకు ఎక్కడ ఆగింది వర్క్ అనేది క్లోజ్ అయింది సార్. మళ్ళీ వేరే ఎస్టిమేషన్ చేసి అప్లై చేసుకోవాలి. వచ్చిన గ్రామ పంచాయతీ నందు 70343 మల్లింపు కాలువ పనిలో శ్రీనివాస గ్రూప్కు సంబంధించి కూలీ తేదీ 1/6/2020 నుండి 7/6/2020 వరకు కల్లూరు సుశీల జాబ్ కార్డ్ నెంబర్ 10334 కూలీ 6 రోజులు పనిచేయడం జరిగింది సార్. నో నేమ్ అని రాసి పేమెంట్ చేయలేదు సార్. గత సంవత్సరం కూడా ఇది 2022 నుండి 31/3/2020 వరకు జరిగిన గ్రామాల పనుల్లో భాగంగా 5/11/2023 నుండి 7/11/2023 వరకు సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది సార్. ఈ పనులకు సంబంధించి పనులు చూపించడానికి ఒక్కరోజు కూడా పిఎస్టీఏ గారు హాజరు కాలేదు సార్. ఇక్కడ సార్ ఇప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ చాలా మంది ఇన్వాల్వ్మెంట్ తగ్గింది సార్. ఎట్లా ఫీల్ సెక్యూరిటీ ఎవరమ్మా సార్ నేను పోవాలి కదా. ఉన్నదంటే చూడండి బాబు, మీ సెక్రటరీస్ 50% వర్క్ మీకు ఎనార్జ్ చేసే ఉంటుంది లైఫ్ లాంగ్. మీరు ఇక దాని నుండి మీరు వేరు కాలేరు. విన్నారా? క్లీన్ అండ్ గ్రీన్ మీరు ఎంత చేసినా కూడా క్లీనింగ్ ఒక 20% గ్రీన్ అంటే ఈ మొత్తం ఎనర్జీ దాంట్లో వస్తుంది. మీరు నెగ్లెక్ట్ చేయకండి, మీరు నేర్చుకోండి.
కావాలి కదా. అరే మనకు ఆడిట్ టీమ్ మీ కాంట్లో ఉన్నప్పుడు మీరు వదిలేసి మీరు ఎక్కడ పోతే ఎట్లా నేను డిపిఓకి రాస్తాను, కరెక్ట్ గారికి రాస్తాను. ఇట్లా పద్ధతి కాదు. ప్రతి సరే కొన్ని ఇష్యూలలో ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నది. ఒక్కటి జీపీలో మూమెంట్ ఆడిట్ పెట్టింది మీకు తెలుసు కదా, మరి ఎందుకు అప్డేట్ ఊళ్ళేనే కదా, ఆ జీపీలనే కదా, మరి వీళ్ళకి కొద్దిగా మాట్లాడేసి చెయ్యాలి. ఎవరు మీ తరఫు సార్ ఒకటి ఇప్పుడు మీరు సార్ ఏంటండి సార్ సీనియర్ పంచాయత్ సీనియర్ సార్ ఇప్పుడు ఓవరాల్ ఎన్ని పనులు సార్? 10 పనులు. ఒక 2-3 ప్లాంటేషన్ వర్క్స్ దగ్గర వర్క్స్ చూపెట్టేసి మిగతా పనులు అంతే కదా. అయిపోతాయి కదా సార్. స్టార్టింగ్ కాగానే నా శిష్య విజ్ఞానం స్వీకరించి ఎట్లా కంప్లీట్ చాలా వరకు ఇక్కడ లేబర్ ఉన్నది కానీ కొంత మీరు ఎఫర్ట్ పెట్టట్లేదు. పబ్లిక్ లో ఎఫర్ట్ పెడితే పక్కా వస్తారు సార్. ఇక్కడ లేబర్ పొటెన్షియల్ మండల్ రాజు 100% సార్ నేను చెప్తాను. లేబర్ పొటెన్షియల్ మండల్ సార్ ఈ ఎక్స్పెండిచర్ కాదు సార్ మనం చేయాల్సింది. 20% ఎక్స్పెండిచర్ కూడా చేయాలి. నియర్లీ మండలంలో కనీసం మనం 15 కోట్ల వరకు పని చేసుకునే ఆస్కారం ఉంది సార్. వాళ్ళకి పని పెట్టకపోతే మనకు కూడా పని ఉండదు రేపటి 5 years కింద మీ యొక్క రికార్డ్ చూడండి. లాస్ట్ ఎండిఓ గారు ఉన్నప్పుడు మ్యాక్సిమం లేబర్ మాకు పొటెన్షియల్ మండల్ అది సార్ 7-8 7-8 ఈరోజు 1000-2000 ఇప్పుడు దాకా 7,000 మినిమం సార్ పీక్ పీరియడ్. ఇదంతా చేసిన కదా సార్. అందరూ ఉంటే కదా ఒక్కటి చెప్పాలి. మనం పని చేసుకుంటా పోతే మనకు హాని అనేది ఉండదు. నిన్ను రాసుకుని మనం ఎంతైతే పబ్లిక్లలో మనం ఎంతైతే వర్క్ ఇప్పిస్తూ వాళ్ళకి పేమెంట్ చేపిస్తూ ఉంటే మాత్రం వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి. మీరు అన్యాయం అయితే కాదు సార్, ఇది పక్క. మీరు ఎంతైతే తప్పించుకుంటారో ఓపెన్గా పోండి. కానీ ఇది జరుగుతలేదు. రాజు వినోద్, మీరు కొద్దిగా ఓపెన్ హార్ట్ తోటి పని చేయండి. ఇది చాలా ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మండలి ఇది. ప్రతి దాంట్లో ఐడియల్గా మోడల్గా ఉండే మండలి ఇది. ఎవరన్నా స్టేట్ నుండి ఆఫీసర్స్ వస్తే, స్టేట్ నుండి టీంలు వస్తే రండి సార్ అది లేదు. బోర్ మోసుకుంటున్నాం. ఆదిలాబాద్ చూపించడానికి 0 ఏమీ లేవు. విద్య కష్టపడుతుంది తీసుకోవాలి. సెక్రటరీ గారు డిమాండ్ నో డిమాండ్ 2 రైట్. నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది వార్నింగ్ కేస్ స్లిప్స్ అనేది కూడా లేదు. పే స్లిప్స్ లేవు. ఓకే సార్. సార్ ఈ జాబ్ కార్డ్ అప్డేషన్ లాస్ట్ టైం అందరూ వార్నింగ్ సార్ అది 7 రిజిస్టర్ టచ్ వచ్చిన ప్రాబ్లం అవుతుంది. మనం ఒక 6 నెలలకు ఒకసారి ప్రింట్ తీసినా అనుకోండి, 6 నెలలకు ఒకసారి 100 మంది తీసినాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 6 నెలలకు 200 మంది జమ అయింది అనుకోండి, ఆ ఫస్ట్ది 100 సెకండ్ది 100 2 వరకు ప్రింట్ వస్తుంది. అట్లా ప్రాబ్లం వస్తుంది. దాంతోనే ఒకటేసారి లాస్ట్ ఒకటేసారి తీసి పెట్టేస్తున్నాం. అట్లా చేస్తున్నాం. దాన్ని బట్టి 3 months ఒకసారి తీసినా 6 months ఒకసారి తీసినా ఆ 3 months 6 months 2 ఒక వేసిక్ డాటా మొత్తం ఒకటే చోట వస్తుంది, విడగొట్టి రాదు. అది దెబ్బ. ఇక్కడ ఆడు 1వ తారీఖు నుంచి 3 వారాలు చేస్తే మళ్ళీ ఇంకొక మాస్టర్ రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్. ఇది మాస్టర్ రోల్ కాల్ అనేది ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ ఉంది కాబట్టి అదే నడుస్తుంది సార్. మనకు రోల్ కాల్ చేద్దామంటే దానికి ఆప్షన్ కూడా సంతకం లేదు సార్. కింద పెట్టాల్సి వచ్చేసరికి ప్రాబ్లం అవుతుంది. కూడా అట్లా ఇక్కడ కూడా అంటే లేకున్నా కూడా సంతకాలు పెట్టదు సార్. 2 సంతకాలు ఉంటాయి యాక్చువల్గా రూల్ ప్రకారం. ఒకటి అటెండెన్స్, తర్వాత ఈసీ. అవును సార్. మాస్టర్ లేకుండా సీన్ కానీ విజిట్ కానీ సంకేతం కాదు. సర్వైవల్ రిజిస్టర్ అనేది రిజిస్టర్ సెక్రటరీ గారు 22 మనకి ఎట్లా ఎవ్రీ 2 months ఒక మీటింగ్ జరుగుతుంది సార్ గ్రామ సభ. అదే కదా. అందరూ ఒక ఎజెండా పాయింట్ పెట్టేసి మన ఇది ఒక రిజిస్టర్ పెట్టేసి సార్ చేస్తున్నారు. రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయాలి తప్పకుండా. వర్క్ ఐడి 70649 పని పేరు వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ వర్క్ సార్. మాస్టర్ లో పనిచేసిన తేదీలు సార్ 31/5/2022, 5/6/2022 వర్క్ సార్. గంగమ్మ జాబ్ కార్డ్ నెంబర్ 10278 అనే హక్కుదారు 2 రోజులు పనిచేసిన మాస్టర్ లో మాస్టర్ నందు హాజరు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్.
డైరెక్ట్గా డైరెక్ట్ సార్ ఒక రోజు కూడా మళ్ళీ రిజిస్టర్ కాలేదు. ఏంటో మా టీంలో వచ్చినప్పుడు ఉండాలి కదా మీరు లోపల. ఉంది ట్యాక్స్తో పాటు ఇది కూడా వర్కే కదా. వెరీ ఇంపార్టెంట్ ఇది ఇంకా మీ జేపీలా ఎంతైతే అమౌంట్ ఎక్స్పెండిచర్ చేసిందో దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కాదు అని చెప్పేసి టీం వచ్చింది. దానికి టాప్ ప్రియారిటీ దీనికి ఇవ్వాలి. మీరు ట్యాక్స్ కలెక్షన్ ఎప్పుడైనా చేయొచ్చు, మళ్ళీ టీం పోయి ఏదైనా బ్యాడ్ వస్తే అందరికి ప్రాబ్లం అవుతుంది కదా. ఉండాల్సిందే మీరు మధ్యాహ్నం చేసుకోండి. లేక వీళ్ళకు పనులు గురించి వీళ్ళకు ఏమేమి అడుగుతున్నారో అన్నీ ఇచ్చిన తర్వాత చెప్పేసి ఈ సిబ్బంది ఉంటారు వాళ్ళతో కంపెనీ ఎంత ఇక్కడ 200 రూపాయలు మీకు పెద్ద ఇష్యూ. సర్పంచ్ అకౌంట్లో పోతున్నాయి అవి అవును సార్, జీపీ అకౌంట్కి చెప్పాలి. సార్ ఇంకో చిన్న విషయం సార్, ఈ విషయం సార్ మండల్లో వర్క్ ఫైల్ మెయింటెనెన్స్ అయితే వెరీ వెరీ పూర్ సార్. అసలు ఎక్కడ ఉన్న విలేజ్లో సార్ హైయెస్ట్ వర్క్స్ 20 కంటే ఎక్కువ లేవు సార్ మండలంలో. ఏ విలేజ్లో తీసుకున్నాం 20 వరకు లేవు సార్. 8, 9, 6, 7, 8 ఇంతకి ఇందులో సార్ ఈ వర్క్ ఫైల్ మెయింటెనెన్స్ లేదు. 3 రకాల ఫోటోలు ఎక్కడ మెయింటెనెన్స్ చేస్తారు. ఇందులో ఎన్ఎస్ వచ్చినా కూడా ఎంత టెక్నాలజీ ఎంత వచ్చినా కూడా ఒక్క ఫోటో చూపెట్టమంటే వాళ్ళ దగ్గర కనబడట్లేదు. ఘోరం సార్. వర్క్ ఫైల్ మెయింటెనెన్స్ ఒక రమ్మ టెక్నికల్ వాళ్ళ జీప్లో ఒక 2 చూసాం అక్కడ చేసిండు. రంభా చేసింది, జానవి అందరు చేసిండు సార్. కొన్ని చేసిండు సార్. జీపీకి అయితే 5-6 వర్క్ ఫైల్ ఉన్నాయి సార్. ఇంతకుముందేమో అప్పుడు కోట్ల రికార్డు వర్క్ ఫైల్ మెయింటైన్ చేశారు. మనకు 4-5 రీజన్ ఏంటిదంటే అది ఎవరికి డబ్బులు ఇవ్వాలనేది ముఖ్యం సార్. అది ఒక్కదాంతోనే ఆగుతున్నది. కానీ మనం ఇదైతే మెయింటైన్ చేయాలి కదా తప్ప సార్ ఇష్యూ అనేది సరే డిస్కస్ చేద్దాం కలెక్టర్ గారితో. కొద్దిగా ఎక్కడైతే తక్కువ లేబర్ ఉన్నారో కలెక్టర్ గారి నాలెడ్జ్ అంటే సార్ అదే ఫస్ట్ ప్రాపర్ డాక్యుమెంట్ మనం వర్క్ ఫైల్ మెయింటైన్ చేసి బెస్ట్ చేస్తాం. ఒకటి డాక్యుమెంటేషన్లో మనకు 50% ఆర్ 70% కాన్ఫిడెన్స్ వచ్చేది దీని మీద కాగితాల మీద. ఇది కరెక్ట్ ఉంటే సరే వీళ్ళ అక్కడికి తక్కువ ఎక్కువ ఉన్నా కూడా నడుస్తుంది. జస్ట్ మార్జినల్ తక్కువ ఉంది. అలాగే రికార్డు సరిగ్గా లేనప్పుడు మనం ఏం చేస్తాం అక్కడ ఏం చేస్తాం దాంట్లో ఎస్ఆర్ గారు అన్నట్టు జీబీకి 8 వర్కులు అంటే ఏంటి 100 వర్క్స్ ఉన్నాయి. 100 మంది లేబర్స్ ఉన్నారు. అన్యాయం చేస్తున్నారు. మీ అదలా బట్టి మాత్రం బాధ టీఎల్ ముఖ్యంగా ఎఫ్ఏలు ఈ 3 కేటగిరీ ఆఫ్ పీపుల్ బేసిక్ అంటే ఒక రకంగా మీరు అందరూ కుంభకర్ణ నిధులలో జారిపోయింది అంతే కదా సార్. ఇప్పుడు మనకు 4-5 వర్క్ అంటే ఇప్పుడు వీళ్ళు పని చేసి చక్కగా ఇది చేస్తే ఆటోమేటిక్ ఏపీఓ ఈసీ ఆటోమేటిక్ వాళ్ళు మొబిలైజ్ చేస్తారు. వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఎందుకు పని మనకు చేసినా దాన్ని క్లోజ్ చేసేస్తున్నారు. ఏమైతే దీని ఇంపాక్ట్ తెలుసా అవసరం లేదు. ఇక్కడ వీళ్ళు సౌండ్ ఉన్నారు ఇది చేస్తున్నారు ఆదిలాబాద్ రికార్డు అని చెప్పేసారు. ఇది రాసుకోండి నష్టపోతారు. అన్యాయం చేస్తున్నారు మీ కూలీలకు. ఇలా బాధ అనిపిస్తుంది. దాంట్లో మీరు ఇట్లా 2-3 సార్లు ఉండండి. ఇది లేపకపోతే ప్రోగ్రామ్ షిఫ్ట్ చేసి పడతారు. అరే అక్కడ ఎవరు లేదు మంచి సౌండ్ ఉన్నారేమో ఎవరు రావట్లేదు అని చెప్పేసి టోటల్ డ్రైవర్స్ 60% జీపీ కంటే ఫైబర్ జీపీ. అవుట్ ఆఫ్ 34 ఒకటి 22 జీపీ ఫైబర్ ఉన్నాయి. ఈ ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్న 7-8 గ్రామ పంచాయతీలు వాళ్ళకు ఆదిలాబాద్ ఏదో పని ఉంటుంది అటు మొత్తం గవర్నమెంట్ గుర్తిస్తుంది. బాబు ఒకటి ఈ కోసం దిమ్మనా ఏంది దిమ్మా ఇష్యూ ఏంది ఎందుకు రావట్లేదు లేదు ఫీల్డ్ లేదా ఏమున్నాయి మంచి ల్యాండ్స్ మంచి ల్యాండ్స్ ఇంతకుముందు సార్ బుష్ క్లియరెన్స్ ఉంది ఇప్పుడు అది తీసేసింది కాబట్టి వేరే వర్క్ గోల్డ్ రింగ్స్ కానీ గోల్డ్ రింగ్ కానీ ఈ వర్క్స్ అనేవి లేవు. నిమ్మ ట్యాంక్ గుట్టలు లేదు.
ఇదేమో ప్రయోజనాలు వాళ్ళు వస్తారు, ఊరంతా కింద దేశం అంతా తిరుగుతారు, అది వేరు. ఉన్న వాటిలో ఎక్కడ చేస్తున్నారు? పొటెన్షియల్ జీపీలలో కూడా లేదు. ఓవరాల్ మండలం గురించి మండలైజ్ యూనిట్ తీసుకుంటే కంపేర్ టు ఇక్కడ గుడిహత్తుల కన్నా మీది తక్కువ ఉంది. మండల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మండల్ ఇది. అన్ని ఐడియల్గా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి, చెయ్యండి, పెంచండి లేబర్ అంటే నేను చల్లని లేదు. కలెక్టర్ గారి ఇష్యూ దృష్టి తీసుకోవాలి. ఇల్లుగా ప్రతిసారి నర్సరీకి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వలేదు సార్. జాబ్ కార్డ్ నెంబర్ 1003 సార్. హాజరు కలవగానే ఫస్ట్ అడిగిన సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం నెక్స్ట్ 7 డిజిట్స్ ఉన్నాయి సార్. కానీ పూర్తి స్థాయిలో ఆపరేషన్ అనేది అది కూడా రాయాలి. మీకు మంచి మార్కులు రావాలంటే లోకల్ సర్టిఫికేట్ ఉన్నాయా, బస్సులు ఉన్నాయా, లెవెల్ 7 రిజిస్టర్స్ అప్డేట్ చేయాలి. మంచి జాబ్ మాత్రం వర్క్ పై వర్క్ ఫైల్స్ ఎందుకు నిర్వహిస్తలేదు? ఎంబుక్లో రైతుల కూడా సంతకాలు ఫస్ట్ రోల్ కన్నా చేయడం లేదు. ఈసీ గారు సిగ్నేచర్ చేయడం లేదు సార్. 12-13 కాలాలు రాయడం లేదు సార్. సర్వైవల్ ఇన్సూరెన్స్ అంటే మాకేం దీనిపైన చెప్పినట్టు యాక్షన్ అంటే దీనివల్ల ఒక్కసారి ఒకరిగా తీస్తే ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది సార్. ఇది 100%. నెక్స్ట్ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు. చేసినప్పుడు మాస్టర్ యందు హాజరు కలవగానే సంతకాలు లేకుండా పేమెంట్ చేస్తారు. జాబ్ కార్డ్ నెంబర్ 1007. మాస్టర్ యందు కేవలం హాజరు ఉన్నాయి సార్. కాకపోతే సంతకాలు లేకుండా పేమెంట్ జరిగింది సార్. మాస్టర్ యందు హాజరు కలిగిన సంతకాలు 27 సార్. జాబ్ కార్డ్ నెంబర్ 1037 సార్. మల్లేశ్వరం మత్స్యకారులు పని చేసి కూడా నష్టపోయింది సార్ ఇది ఎన్ఎంఎంఎస్ అటెండ్ చేస్తూ ప్రాబ్లం వచ్చిన రోజు కానీ అమౌంట్ మాత్రం నష్టపోలేదు సార్. అతను 1000 రూపాయలు చేస్తే దాన్ని తగ్గించి ఎంత పని చేసినా అంత పేమెంట్ ఇవ్వడం జరిగింది. హక్కుదారుడు 4 రోజులు పనిచేసినట్టు హాజరు సంతకాలు ఉన్నాయి సార్. కానీ పనిచేసిన రోజుల కాలంలో 3 రోజులని రాయడం వల్ల ఒక రోజుకి గాను 55 రూపాయలు నష్టపోలేదు సార్. ఏమంటారు సార్ ఆ రోజు యాప్ పని చేయకుండా మనమే జరగాలి. ఏం జరగడం మనం తర్వాత నెక్స్ట్ వీక్ లో అన్న ఆ ఒక్కరోజు మనం అడ్జస్ట్ చేయాలి. సార్ ఒక్కరోజు ఎక్కడ అడ్జస్ట్ చేస్తాం? కుర్తా తీసుకున్నాం కదా 150 రూపాయలు 272 రూపాయలు కూలీ బడి అప్పుడు తగ్గితే నష్టపోయినట్టు చెప్పుకోవచ్చు సార్. 150 రూపాయలు మీరు 4 రోజులు చేసిన ఎంత ఇచ్చిన పేమెంట్ వాడు 5 రోజులు చేసిన కొలత కూడా అంత కొలత తగ్గిందా క్వాంటిటీ తగ్గి చూపెట్టండి. క్వాంటిటీ తగ్గి బేసిక్ గా మేము లాభం చేసినటువంటి రోజులు నష్టపోకుండా కాపాడినట్టు మేము ఒక రోజు మిగిల్చిన మేము అక్కడ సార్ ఎన్ఎంఎస్ యాప్ చాలా సార్లు పని చేయాలి. మనం కూడా పని మీద నడుస్తుంది. అక్కడ అటెండెన్స్ కొడతాం. అప్లోడ్ చేసినప్పుడు కూడా పోదా రోజు అట్లాంటి ఇష్యూ చాలా ఉన్నాయి. అట్లాంటి అక్కడ పని జరిగింది. ఇక్కడ లేబర్ రిపోర్ట్ ఇచ్చినాం అయినా కూడా మేము నష్టపోతున్నాం. మాకే విలేజ్ పార్క్ సంబంధించి సార్ 2020 సంవత్సరంలో 2000 మొక్కలు విలేజ్ పార్క్ లో పెట్టడం జరిగింది సార్. ప్రస్తుతం 947 మొక్కలు ఉన్నాయి సార్. ఒక 26 టెంపరీ సామాజిక నర్సరీలో మొక్కలు ఉన్నాయి కదా నాటండి. నెక్స్ట్ 4 రోజులు పనిచేసినంత సంతకాలు హాజరు ఉన్నాయి కానీ మొత్తం పనిచేసిన కాలంలో 5 రోజులు అనేది రాయడం వల్ల ఒక రోజుకు గాను హక్కుదారునికి అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. అమౌంట్ ఎంత? కాలంలో 6 రోజులను రాయడం వలన 2 రోజులకు గాను 245 రూపాయలు ఎక్కువ ఓకే. 9 జాబ్ కార్డ్ కొరకు 3 మంది దరఖాస్తు చేసుకున్నారు. 10 పని కొరకు 3 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. రోజులు పని చేయడం జరిగింది. కానీ CEO గారు
చేయలేదు. 13 పనికొరకు డిమాండ్ నిర్వహించలేదు. జాబ్ కార్డు నిర్వహణ లేదు. స్పేస్ లెక్స్ ఇవ్వలేదు. 7 రకాల రిజిస్టర్లు ఇవ్వలేదు. तुम्हारे स्टाफ रहता है उनको बोल के दे देना प्रिंट लेगा था अपडेट करो अपडेट हो गए सभा के दिन लगेगी. नेक्स्ट 17 3 రకాల ఫోటోస్ నిర్వహించలేదు. नेक्स्ट 18 వర్షాల నిర్వహణలో లేదు. 19 రైతుల ఓట్ల సంతకాలు ఎంపికలో తీసుకోవడం లేదు. 20లో మాస్టర్ రోల్ లేదు. 21 ఎంబుక్లో ఈసీ చెక్ రిజెక్ట్ చేయడం లేదు. 22 నిర్వహించడం లేదు. 25 2 మంది హక్కుదారులు 6 రోజులు పనిచేసినట్లు మాస్టర్లో హాజరు ఉంది కానీ 6 రోజులకు సార్ ఒక చిన్న విషయం సార్, ఇప్పుడు గతంలో మనకు మాస్టర్లో ఒక్కొక్క రోజు అటెండెన్స్ సొంతగా పెట్టండి. ఇప్పుడు ఆ వీక్లీ వన్ సిగ్నేచర్ కూడా పెట్టడానికి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒక్క సంవత్సరం మళ్ళీ ఇంటి మాస్టర్ మా పేమెంట్ కూడా ఒకటే సంతకం కూడా పెట్టేయడానికి कंपलसरी ఉండాలి ఒకటే సంతకం సార్, ఒక సంతకం కూడా పెట్టేయడానికి వీలైతే పెట్టలేకపోతుంది. వర్క్ చేశారు కంపల్సరీ కదా, ఒక్కరోజు సంతకం పెట్టకపోతే ఎందుకు అది అసలు వాల్యుబుల్ అసలు చాలా మటుకు అవే నడుస్తుంది కనిపిస్తూ ఉన్నాయి. ఏ సంతకం లేదు, ఓన్లీ కానీ పేరు రాసుకుని సిగ్నేచర్స్ అంటే సార్ ఇది ఏంటంటే ఇది ఇక్కడ రాస్తున్నాం ఇక్కడ కూడా రాసుకోవచ్చు, అట్లా ఫీల్డ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సిగ్నేచర్ లేక ఇట్లా లేదా పని అప్పుడు ఒకటి వాళ్ళ సంతకాలు లేవు. వాళ్ళు సైట్లో పని చేసిండ్రా అన్నారా లేదా? పని అయితే జరిగింది యాక్సెస్ కావద్దు. అంటే సార్ ఒకటి సార్ పని చేశారు, పని చేయలేదు కాదు, కానీ మనం ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవచ్చు సార్. Procedure కావాలి. అంటే సార్ గతంలో అంటే వన్ డైలీ సిగ్నేచర్ ఉంటాయి, ఇప్పుడు వన్ సిగ్నేచర్ కూడా పెట్టలేదంటే వాళ్ళు దాన్ని అక్కడ మెయింటైన్ చేస్తున్నారు. టీం వచ్చిందంటే కనీసం కూర్చొని ప్రతి మాస్టర్ వైజ్ సంతకాలు అటెండెన్స్లు అవన్నీ చూసుకోవాలి కదా. సార్ ఇది ఎంతమంది సార్ దాదాపు ఒక 7 మెంబర్స్ హ్యాండ్ దాటిపోతుంది పేమెంట్ కావడం. వీళ్ళు ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఇప్పుడు పేమెంట్ బాగా తెలుసు నిర్లక్ష్యం. ఇప్పుడు ఎవరు అడగాల పెడతారు లేదో సంతకాలు ఎందుకు పెడతారు? నెక్స్ట్ 31 17 రోజులు పనిచేసినట్టు మాస్టర్ సంతకాలు హాజరు ఉన్నాయి కానీ 17 రోజులు తక్కువ పేమెంట్ వేయలేదు. నెక్స్ట్ సంతకాలు కూడా పేమెంట్ చేసి ఇక్కడ ప్రజెంట్ అప్పటికి కూడా వీళ్ళ పేమెంట్ చేయలేదు సార్. చూడాలి కదా देख के ऐड करना ऑप्शन नहीं है। एडिट वजह नहीं कर सकते सर। कुछ भी नहीं है ऑप्शन। పేమెంట్ అప్లై చేసుకున్నట్లు పిఎస్ గారు కూడా सर ऐसा पेमेंट नहीं करे तो पेमेंट बहुत ही जाता सर, तो हम उनको इन्फॉर्म कर देंगे कि अब सिग्नेचर नहीं, हम उनको इन्फॉर्म कर देंगे कि सिग्नेचर सब ले लो पेमेंट कर देते थे बोले तो ओके बोले तो हम कर देंगे। प्लांटेशन कराओ सेक्रेटरी गाరు నాకు తెలిసి మొక్కలు కూడా పెట్టలేదేమో అనిపిస్తుంది. తక్కువనే వస్తున్నాయి. वो थोड़ा रॉक सही है सर उधर। ఉండే కాదు మళ్ళీ ఏమైంది? మెయింటెనెన్స్ ఇచ్చినా కూడా మీ ఎక్స్పెండిచర్ ఇంప్రూవ్ అవుతుంది. రేట్ అయిపోయింది. రేపటి నుండి మాత్రం 150 మంది ఇక వస్తాం మేము. మొన్న బోధవాళ్ళు ఆడికున్న కాలం అంతా కూడా 4-5 వచ్చినట్టు రిపోర్ట్ చేశారు. ఒకసారి 20-25 వస్తున్నారు. పెంచండి. నెక్స్ట్ పిఎస్ గారు ఒక్కసారి కూడా వర్క్ లోకి అంటే వర్క్ చూపించడానికి రాలేదు. అయితే ఇవన్నీ అయిపోయిందా?
సార్ కాదు సార్, అయితే పిఎస్ గారికి టీఏ మరియు ఎఫ్ఏలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదట సార్. అంటే మేము అక్కడికి వచ్చినట్టు తనిఖీ చేయడానికి. करे वो वर्क के बारे में पूछे बोलते मैं इन्फॉर्मेशन नहीं है, इनका आने का इन्फॉर्मेशन है ना मालूम है ना मीटिंग में नेक्स्ट टाइम ऐसा नहीं करना राइट సంబంధించిన అధికారులు పత్రాలు ఇవ్వలేదు సార్. కానీ పని చేసిన రోజుల కాలంలో అవి దినాలు 2 రోజులు సార్, అంటే 2 days ఎక్సెస్ పేమెంట్ సార్. एक्सेस पेमेंट है వర్క్స్ బాగున్నాయి కదా. ఏం లేవు కదా. అక్కడ జరిగిన 4 పనులు కూడా ఎంబీ రికార్డ్ చేయకుండా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకా కొన్ని ఎంబీ రికార్డ్ చేయని కూడా పేమెంట్లు వచ్చినాయి, చూసి మీకు నెక్స్ట్ వస్తాయి. అంటే మీరు మాస్టర్ బట్టే పేమెంట్ చేస్తారు ఇప్పటికి కూడా, ఇంకా ఎన్ఐస్లో కూడా వాళ్ళు ఎంబీ ఇచ్చినప్పుడు ఎంబీ లేదు తీసుకుంటారు. వస్తున్నాయి ఇంకా ఎన్ఐస్లో వితౌట్ ఎంబీ రికార్డ్ కూడా వచ్చినాయి. మళ్ళీ మీకు సార్ 286 మీటర్లు కాబట్టి 277 మీటర్లు చెప్పాలి మనం ఆడిట్ అయ్యే వరకు అసలే దీనికి ఉంటుందా బాబు అటెండెన్స్ దుంచుకోండి అని చెప్పేసి అనాలి కదా. ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉన్నాం కాబట్టి ఈరోజు గ్రామసభ నిర్వహించడం జరిగింది సార్. 9వ అంశం ఇక్కడ డిమాండ్ నోటిఫికేషన్ కలిపి 1960 బ్లూ కార్డ్స్ తీసుకోండి సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 2021 ఉంది. 22-23 ఆర్థిక సంవత్సరంలో ఉంది సార్. 11వ అంశం వేతనదారులకు రిసిప్ట్స్ అనేది పంపిణీ చేయడం లేదు సార్. రిజిస్టర్ చేసిన సార్. నెక్స్ట్ 13వ అంశం సార్, 3 రకాల ఫోటోస్ నిర్వహించాలి. ఒకటి పని జరుగుతున్నాయి మాత్రం చూపించారు సార్, మిగిలిన 2 రకాల ఫోటోస్ అనేది నిర్వహించాలి సార్. 14వ అంశం సార్, ఇక్కడ 80% కూడా వర్క్ అనేది నిర్వహించాలి సార్. అదేనా అంశం సార్, ఎముకల రైతుల కూలీల సంఖ్యలు తీసుకోవడానికి సార్. 16వ అంశం సార్, ఇక్కడ నష్టంలో కళానించగా చేయట్లేదు సార్. 17వ అంశం సార్, ఇక్కడ ఈసీ గారు ఎత్తు వర్క్కి సంబంధించి 25% చెక్ మెజర్ చేయాలి అని చేయడం లేదు సార్. 18వ అంశం సార్, ఎముకలలో 12వ 13వ కాలం రాయడం లేదు సార్. 19వ అంశం ఇక్కడ సర్వే రిజిస్టర్ నిర్ణయించాలి కానీ ఎటు రిజిస్టర్ అనేది చూపించాలి సార్. 20 రోజ్గార్ దివస్ ముగ్గురు హక్కుదారులు 9 రోజులు పనిచేసినట్టు నష్టమైన ఆదాయాలు సంఖ్యలు ఉన్నాయని సేవలు చేయడం క్రమంలో 6 రోజులు పేమెంట్ చేశారు సార్. 3 రోజులు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. 22వ అంశం సార్, ఇక్కడ ఏదైనా ప్లాంటేషన్లో భాగంగా 200 మొక్కలు పెట్టడం జరిగింది సార్. అని ప్రదేశంలో మొక్కలు లెక్కించాలా 176 మొక్కలు పోతున్నాయి, 24 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం వాక్ సైడ్ వచ్చి పనులు అనేది చూపించండి సార్. వాళ్ళకు ఇమేజ్లకు ఎక్కే కనుక వాళ్ళకి లొకేషన్ తెలియదు సార్. అయితే ఒకరు ముందు చూపించాలి. మెయిన్గా వెయిట్ ఎఫ్ఏ పంచాయత్ సెక్రటరీ 399 రూపాయలకు సంబంధించి మాస్టర్ అనేది ఇవ్వాలి సార్. యూనిట్ ప్లాన్ మాత్రం ఇవ్వడం సార్. మాస్టర్ అనేది కొన్ని మిస్ అయినాయి సార్. అంటే మనకు ఇక్కడ స్టోర్ ఉండే కొన్ని అక్కడనే ఫీల్డ్ మీద మిస్ అయినాయి సార్. ఆ మిస్ అయిన మాస్టర్ని మనకు ఇక్కడ సిస్టమ్ ఇంకోసారి వెళ్ళట్లేదు సార్. అది పేమెంట్ అనేది తెలంగాణ నుంచి కనబడకుండా పోతున్నది. ఆ ప్రాబ్లంతోనే అట్లా మిస్ సార్. 5 బ్యాగ్స్కి సంబంధించి 9,375 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇటు సంబంధించి పాస్ ఆర్డర్ లేకుండా సీఓ పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ పేమెంట్ కాలేదు సార్. దానికి ఒక నంబర్ వస్తేనే మనం ఇస్తాం. నేను ఇక్కడ రాసిన కదా D8 లో పెండింగ్ ఉంది. 27వ అంశం సార్, పని చేసినట్టు నష్టంలో ఆదాయాలు సంతకాలు ఉన్నాయి కానీ సార్ పేమెంట్ చేసే క్రమంలో 5,000 పేమెంట్ చేయాలి సార్ ఎన్ని
వల్ల మిగతా కూడా నష్టపోతుంది ఇంకా విషయం సార్ నేను అక్కడ తీయరాదు పెట్టరాదు అందుకే సార్. కాబట్టి కంపెనీ ఎవరైతే అటెండ్ సార్ ఈ అటెండెన్స్ వాళ్ళకి రాయాలి సార్ పేపర్ ఫండింగ్ సార్ అంతే. ఇక్కడ మనకు మెజర్మెంట్లో తేడా రావడం జరిగింది సార్ 892 మీటర్లు తేడా రావడం జరిగింది సార్ 200 మధ్యలో పెట్టుకున్నా సార్ తీసేసుకున్నారు దానికి వచ్చి చెప్పాడు సార్ నేనే ఫోటోస్ 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 కావచ్చు ఆడికే చెప్పి తీసేసి ఆయనతో చెప్పించి రాసుకుని వచ్చి సార్ గ్రామ సభ చేశాం సార్. అదే మరి గ్రామ సభలోనే లెంత్ తక్కువైపోయింది కాబట్టి రాపించుకుని వచ్చారు ఆయనతో కాంపిటీషన్ ఫోటోస్ కూడా 18 చూపించుకుంటే పని చేసినట్లు 25,422 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్ మన ప్రదేశం మెజర్మెంట్ తీసుకోగా మనకు 207 క్యూబిక్ మీటర్ రావడం జరిగింది సార్ 9.9 క్యూబిక్ మీటర్ డిఫరెంట్ రావడం జరిగింది సార్ ఈ 50 మీటర్లకు గాను మనకు 6,630 రూపాయలు అదనంగా పేమెంట్ చేసినట్లు దీనిలో 50 మీటర్ తక్కువ రావడం జరిగింది ఇది సార్ విధులు నిర్వహిస్తూ మన ఉపాధి హామీ పథకంలో భాగంగా 12 రోజులు పనిచేసినట్టుగా 1904 రూపాయలు వచ్చినట్టు రిటర్న్ ఉంటుంది సార్ ఈ విషయం డోర్ టు డోర్ వచ్చి సెక్రటరీ గారు డబ్బులు రికవర్ చేయండి. 8,000 సార్లు ఇస్తున్నాము. చేయండి అమౌంట్ తీసుకొని కట్టండి. 33 అంశం సార్ క్యాడీ షెడ్ సార్ గత సంవత్సరంలో ఈ లక్ష్మి గారు వీళ్ళు మన వాటర్ ట్యాంక్ యూరిన్ ట్యాంక్ పని లేకపోతే పని రికవరీ అని రాయడం జరిగింది సార్ ఇటు పని ప్రదేశం మళ్ళీ వెరిఫికేషన్ చేయాలి ఇలాంటి పని జరగలేదు సార్ కానీ ఆ పని అనేది చేయకుండానే పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. ఇక్కడ సార్ ఒకటి ఇవి కూల్చేటి కాదు వర్క్ ఇవి పర్మనెంట్ స్ట్రక్చర్ వర్క్ వాటర్ ట్యాంక్ అంటే 5,000 లీటర్ తోటి కడతారని అది కన్స్ట్రక్షన్ వర్క్ అది మట్టి పని కాదు అది పూడ్చడానికి పాసిబుల్ కూడా ఉండదు మీకు అర్థం చేసుకోండి. లాస్ట్ టైం సార్ మీరు రికవర్ రాశారు వర్క్ రికవర్ రాశారు విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేయమని చెప్పేసి వీళ్ళు కనీసం ఈ టైం వరకు కంప్లీట్ చేసుకుని అయిపోతుంది సార్. ఇప్పుడు ఎత్తు వర్కులు వేరు ఇక్కడ కనబడే వర్కులు కదా సార్ అవి ఆల్రెడీ అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చారు. ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల చేసుకోవడం జరిగింది సార్ డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవట్లేదు సార్ 7 రూపాయలు రిజిస్టర్ నిర్వహించారు కానీ అప్డేట్లో లేదు సార్ పని చేయన ఫోటోలు నిర్వహించారు కానీ వెల్ఫేర్ రకాల ఫోటోలు నిర్వహించారు సార్ పనులకు నిర్వహించారు సార్ ఎంబుక్ నందు రైతుల కూలీల సంతకాలు లేవు సార్ మాస్టర్ రూల్ కాల్ నిర్వహించలేదు సార్ ఈసీ చెక్ మెజర్మెంట్ చేయాలి సార్ ఎంబుక్లో 12 కాలాలు రాయాలి సార్ ట్రాన్సాక్షన్ సర్వే రిజిస్టర్ रोजगार दिवस రోజుగారు దివస్ రోజు పనిచేసినట్టు ఉంది కానీ సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది ఐటమ్ నంబర్ ఇష్యూ నెంబర్ 14 సార్ పేజ్ సీరియల్ నెంబర్ అని చెప్పి ఉంటే చూడండి. సంతకం లేకుండా 43 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది 7 అందులో 10 మొక్కలు బ్రతికున్నాయి మిగతా 180 మొక్కలు చనిపోవడం జరిగింది సెక్రటరీ కంటిన్యూ చేయండి. రిప్లై 1000 బ్యాగ్స్ మొక్కలు లేకపోవడం జరిగింది ఎలాంటి మొక్కలు లేవు సీట్స్ పెట్టిన స్టాఫ్ పదకొండు వేస్తాం అందులో 15 సంబంధించి డిస్ట్రిబ్యూషన్ వచ్చింది వీటికి సంబంధించి ఇంటి బ్యాగ్స్ కూడా ఏం లేవు దీనికి సంబంధించిన ఇప్పుడు కనీసం బ్యాగ్స్ అలా ఉండాలి కదా సార్ డెఫినేషన్ ఏం చేసి వర్షం కొట్టుకుపోయింది సార్ ఏ సార్ చెప్పిన
बारिश कुमार के गया ఫోటో ఫోటో కావాలి ఫోటో నేను చెప్పి एविडेंस है तो सेव सब लोग सेव रखते हैं हम सब नेक्स्ट फोटो सब करो ठीक है బౌండరీ ఫెన్స్ పనికి సంబంధించి 160 ఏమైనా కూడా డైరీలో ఉంది సార్ చేశాను. ఇక్కడ లోటు లేకపోతే ఎట్లా చేస్తారు ఒక్కసారి సడన్ గా ఏదో కలబడుతుందా ఎంత ఉంటుందో లేదు సార్ ఉంది సార్ మెజర్మెంట్ ఏంది డైరీలో ఉంది సార్ మెజర్మెంట్ తీసుకున్నాక ఉంది సార్ డిలే అవుతుందని రాసి ఇచ్చిన 22-23 220 గూగుల్ మీట్లు జరిగినాయి సార్. 220 గూగుల్ మీట్లు మండలి అందుకే అది మీకు మిస్టేక్ కాదు కంప్యూటర్ ఇద్దరు టీఎల్ ఉన్నారా? నేషనల్ హైవే రోడ్ తీసుకున్నా నేషనల్ హైవే రోడ్ నంబర్ ఆఫ్ విడ్త్ నంబర్ ఆఫ్ హైట్ ఉంటుంది సార్. కానీ ఆయన రికార్డ్ చేసిన 5000 మీటర్లు సార్. ఎక్కడ కూడా విడ్త్ మారదు, ఎక్కడ కూడా థిక్నెస్ లోతు మారదు. అంత డీటెయిల్ ఒకటే రేపు రాశాడు సార్. 3000 మీటర్లు 9000 మీటర్లు నిజం సార్. ఇది 10 సార్లు రికార్డ్ చేయండి. 9000 మీటర్లు సార్. ఒక్కసారి బాగోలేదు సార్. 9 కిలోమీటర్లు సార్. మా రోడ్ సైడ్ వెళ్తుంటే రోడ్ మీద వెళ్తున్నా ఎన్నో విడుతులు ఎన్నో టర్నింగ్స్ వస్తుంటాయి. అంటే అంతా అది ఫ్రెంచ్ వారిని రాయడం జరిగింది సార్. ఒకటి సార్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయచ్చు. అంటే పేమెంట్ అయినాక వెళ్ళిపోతారు కదా, రికార్డ్ చేసి పేమెంట్ అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయచ్చు మరి ఇక్కడ రాయాలి కదా. చెప్పినా సార్ అంటే ఫ్రెంచ్ వారి రికార్డ్ చేయమని చెప్పిన చేసిండు సార్. మిగతా వాళ్ళు నేను చేసిండు. చెప్తున్నా మిగతా వాళ్ళు ఓకే బాగుంది కావట్లేదు. ఫ్రెంచ్ వారు సార్ ఫిట్ వారు రికార్డ్ చేసిండు. 9 మీటర్ ఒక ఫిట్ రికార్డ్ చేస్తున్నారు. ఉన్నదానికి చేసిండు సార్. ఒకసారి మీకు 3 పనులు మీకు 2 పనులు 3 పనులు ఆ 3 పనులు కూడా మంచి రికార్డ్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఎవరు మీరు ఇదే వినోద్ సార్ మీరు కూడా రికార్డ్ చేశారు. అదే ఇంకొక వారంలో 3000 మీటర్లు రికార్డ్ చేశారు. చూడండి మీరు కూడా ఉన్నారు ఇందులో కూడా కంటిన్యూషన్ చూపెడతారు మీరు కూడా. వినోద్ అన్నారు లంచ్ చేసేసుకుని అక్కడ లంచ్ చేయడానికి ఆఫీస్కి వస్తున్నారు. వస్తున్నారు అంటే మేము ఉద్యోగానికి వస్తున్నామని పైగా భార్య పిల్లలు అడుగుతారు. సరే మా మామూలు ఉద్యోగం చేస్తున్నారు సార్. మనకి ఎక్కడెక్కడ ఇష్యూస్ వస్తున్నాయో ఆ మండలంలో ఇదే పరిస్థితి. అంటే మిమ్మల్ని బ్లేమ్ చేయడం అనేది కాదు. మీ తప్పును మీరు ఒప్పుకోవాలి. కనీసం ఇప్పుడు నుంచి అయినా ఇంప్రూవ్ అంటే మీ తప్పు మీరు. ఎందుకంటే ఇప్పుడు సార్ అయినా నేనైనా మేము చాలా పాజిటివ్ అప్రోచ్ తోటున్నాం. ఇప్పుడు ఆడిటోర్లో కూడా వాళ్ళు కూడా చాలా పాజిటివ్ అప్రోచ్ తోటున్నారు. మ్యాక్సిమం సార్ 1, 2 అక్కడ లేవు, అది డిఫరెంట్. కానీ నేను చూసిన తర్వాత నాకు మంచిగా అనిపించింది. ఓకే అంటే మనం అనేది ఏంటంటే వాళ్ళు కొంత ఇంప్రూవ్ అవుతారనే ఉద్దేశం లేదు. వీళ్ళు సార్ వీళ్ళు ఎటువంటి పనిష్మెంట్ ఆధార సంతకాలు ఏం లేవు అని పేమెంట్ చేయడం జరిగింది. లక్ష్మి डेटा पैसे खाली है पूरा है। अगर उसके अकाउंट में हो तो आपको बंद हो, जैसे तुम्हारे पास रिकवरी होता ఒకటే పర్సన్ అదే కంటిన్యూ వాళ్ళ ఏదో జాగ్రత్త ఉన్నట్టు కొద్దిగా జాగ్రత్త మీన్స్ పేర్లు వస్తుందా లేదా లేబర్ పనికి అది ఖచ్చితంగా చూడండి. కోసం ఒక దరఖాస్తు చేసుకోవడం సార్. నెక్స్ట్ డిమాండ్ నిర్వహించలేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు సార్. స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. 7 రకాల రిజిస్టర్ అప్డేట్ లేదు సార్. 3 రకాల పొజిషన్ నిర్వహించలేదు సార్. వర్కర్ అనేది నిర్వహించడం లేదు సార్. రైతులకు తీసుకోవడం లేదు సార్. నెక్స్ట్ 15 మాస్టర్ వర్కర్ అనేది చేయడం లేదు సార్.
ఈసీ గారు చెక్ మెజర్ చేయలేదు సార్. అవసరం సార్ ఇక్కడ మనకు రాజకుమార్ సార్ నష్టంలో సంతకం చేయకుండానే 6,1240 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. 24వ అంశం సార్ ఇద్దరు అధికారులు 10 రోజులు సంతకం చేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 18,40 రూపాయలు. 25 నలుగురు అధికారులు 7 రోజులు సంతకం చేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 28వ అంశం సార్ ఇక్కడ 22 మంది అధికారులు 10 రోజులు పేమెంట్ చేయడం జరిగింది సార్. వీళ్ళకు 12,40 రూపాయలు తక్కువ పేమెంట్ చేయడం జరిగింది సార్. 240 మొక్కలు పెట్టడం జరిగింది. కొన్ని పరిశ్రమలు మొక్కలు ఎత్తుగా 150 మొక్కలు పెట్టడం రీప్లేస్మెంట్ చేయండి సెక్రటరీ గారు, ఎఫ్ఏ సెక్రటరీ. నర్సరీకి సంబంధించి 11,000 పెట్టడం జరిగింది సార్. కంప్లైంట్ చేసినట్టు చూపించడం జరిగింది సార్. మిగిలిన 4,650 మొక్కలు గురించి జేపీఎస్ గారు వివరణ కోరగా నీరు లేక చనిపోయిందని తెలిపారు సార్. మీరు మనం వాచ్ చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నాం కదా, ఎవరు నీళ్ళు లేకంటే వాటింగ్ చేస్తున్నారు కదా మీరు. అంటే ఆ జీపీలో వాటర్ లేదా అక్క ఎవరైనా చేనులకు మాట్లాడి వ్యవసాయదారులకు చేయదు. 15 క్యూబిక్ మీటర్ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ 282 మీటర్లు కిరాయి జరిగింది. 37 అంశం కూడా సేమ్ సార్. 3,000 పని చేస్తే 4,000 పేమెంట్ చేయండి సార్. ఫండ్ ఎక్సెప్ట్ చేయండి సార్. 38వ అంశం సంబంధించి మన నర్సరీ సార్ కామన్ ఫ్యామిలీ వ్యవస్థకు సంబంధించి పేమెంట్ చేయడం జరిగింది సార్. 375 రూపాయలు. ఆ సడన్గా సిఓ ఎంపీఓ సంతకాలు లేకుండానే పేమెంట్ చేసినట్టు ఒక్కొక్క రోజు పని చేసినట్టు మాస్టర్ సంతకాలు లేకుండానే వాళ్ళకు 233 రూపాయలు పేమెంట్ సార్. నెక్స్ట్ పిఆర్ రేట్ వర్క్ ఫైల్స్ ఎందుకు నిర్వహిస్తలేదు? సార్ మొత్తం 25% కాకుండా ఏపీఐ డ్యూటీ కొంచెం చేసిన సార్. మరీ పూర్తిగా అనేది చేయడం అయితే చేసిన సార్. మీరు ఒకటో రెండు విజిట్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా రాలేదు సార్. అక్కడ మీరు ఎక్కడ ఖండిస్తారు అక్కడే ఏమంటే మీరు యాక్షన్ తీసుకుంటారు. చేసిన సార్, చేయక కాదు సార్ చేసిన. మరి చేస్తే మీరు చేస్తే ఇంకా టెక్నికల్ ఇష్యూస్ ఏమి రావు సార్. మీరు ఎక్కువ పార్టిసిపేట్ అయితే అదే మా ఉద్దేశం. ఏపీకి రెగ్యులర్ అంటే ఈసీకి ఇబ్బంది అయితే రెగ్యులర్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ ఆపరేషన్ సార్. ఉంది సార్. 22 మా గాడి ట్రాన్స్ఫర్ సార్. అది ఎంట్రీ ఉంది సార్. మళ్ళీ ఎంట్రీ వేసిన సార్. అప్డేషన్ ప్రింట్ ఉన్నాయి సార్. పెట్టాలి కదా మరి. 3 రకాల ఫోటోలు నిర్వహించడం సార్. ఫైల్ నిర్వహించడం సార్. పూర్తిగా సంతకాలు తీసుకోవడం రోల్కాల్ నిర్వహించడం సార్. ఈసీ చెక్ చేయడం నిర్వహించడం సార్. ప్లాంటేషన్లో 48 మొక్కలు పెట్టి 42 జరిగినాయి. ప్రశాంత్ సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 150 పెట్టి 108
బ్యాగ్స్ ఉన్నాయి సార్ ఫస్ట్ ఎన్నో ప్రాక్టీషన్లో 7 రోజుల్లో తీసుకుంటాం. శంభు అని రైతు గారు 60 డేస్ పేమెంట్ చేయడం నెక్స్ట్ ఇయర్ సార్ ఇంకా డాక్టర్ అడ్మిషన్ సార్ పేషెంట్స్ నిర్వహించడం సార్ నిర్వహించడం రికార్డ్స్ రోజుల దివసం ఎందుకనో ఏ టాస్క్ అనేది రాసిన టాస్క్ కూడా అనేది ఏం రాయడం లేదు సార్ ఎన్నికలలో డైరెక్ట్ వరకు టాస్క్ ఏమీ జరుగుతుంది టీఆర్కి సంబంధించిన కాదు. సార్ ఇక్కడ డిమాండ్ అనేది నిర్వహించడం నో డిమాండ్ నిర్వహించలేదు. 10 ఇక్కడ జాబ్ కార్డ్ అప్లికేషన్ పూర్తి చేయడం జరిగింది. 11 బేసిక్స్ అనేది పంపిణీ చేయడం జరిగింది. 12 సార్ గ్రామ సభ రేషన్ 2021-22 సంబంధించి నిర్వహించాలని 2023 సంబంధించి నిర్వహించలేదు. मिनट्स नहीं तुम्हारे मिनट्स नहीं पूछ रहे अपडेट है नहीं बोल रहे पता है सर हाँ ठीक है మొత్తం మాత్రమే ఫోటో నిర్వహించాలని మిగిలిన సంబంధించిన పర్సన్ అన్నా సార్ ఒక పనికి సంబంధించి మాత్రం వర్క్ నిర్వహించడం జరిగింది. 10 పనులకు సంబంధించి వర్క్ నిర్వహించలేదు. 15 అంశాలు సార్ ఎన్నికల్లో ఇతరుల సంతకాలు లేవు. 16 అంశాలు సార్ మాస్టర్ రూపాయలు నిర్వహించలేదు. 17 అంశాలు సార్ ఈసీ గారు 20% చెక్మెంట్ చేయలేదు. 18 అంశాలు సార్ ఇక్కడ ఎన్నికల్లో 12-13 కాలమ్స్ కలిపి రాజ్యంలో కలిపి నిర్వహించారు. 20 సంబంధించి సరే మోహన్ అనేది హక్కుదారు కోసం 3 రోజులు పనిచేసినట్టున్నది. మస్టర్లో సంతకం లేకుండానే 3 రోజులు 430 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. 22 ఆప్షన్ సార్ ఇక్కడ హక్కుదారు సార్ మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది. 1 రోజు అనేది పేమెంట్ చేయడం జరిగింది. 24 మేల్ పేరు कैसा लगा था मैं टेंथ जाएगा अंदर इस साल का ऊपर सब बैठा मास्टर को निकाल लो मैं खुद निकाल अभी फिक्स प्रिपरेशन पेपर చేయండి సార్ ఒకటే కూలీ అందరి పెట్టేసి ప్రతి మాస్టర్ పైన సైన్ పెట్టి సబ్మిట్ చేసిన సార్ మాస్టర్స్ కావు సార్ సైన్ ప్రతి మాస్టర్ పైన సైన్ పెట్టి ఇచ్చిన సార్ నా ఉత్తర్వులే కాదు సర్పంచ్ సైన్ స్టాంప్ కూడా ఉంటుంది సార్ ప్రతి మాస్టర్ इधर गए मास्टर्स सेक्रेटरी बोलने से बोलने का अलग है कोई बोलने का अलग है हाँ सर तो काम तो सारा सर काम हुआ भाई काम हुआ सर क्या ये मास्टर कहाँ से आया सर हमारे स्टेट लेके ये कर सकते तो ओरिजिनल मास्टर कहाँ है कहाँ गए कहाँ गए ओरिजिनल मास्टर మసాలా చేంజ్ చేసేది నేను పేమెంట్ చేసి ఇచ్చేస్తాను కదా సార్ టీఏకి ఇచ్చేస్తాను ప్రతి ఎవరి క్లాస్ సార్ ఇచ్చేసారు మీరు ఎక్కడ పెట్టారు సార్ ఫైల్ ఇక్కడ పెట్టినాం మిస్ అయిన అనేసి సార్ వేరే నెగ్లిజెన్స్ కాదు నెగ్లిజెన్సీ కాదు సార్ ఇది వేరే ఉన్నది వర్క్ జరిగింది సార్ వాస్తవంగా వర్క్ ఉన్న ఫోటోస్ ఉన్నాయి సార్ నాకు ఒక్క ఇష్యూలో సార్
ఓవరాల్ చూస్తుంటే ఎంపీ అట్లనే ఉంది పర్ఫార్మెన్స్ అట్లా ఉంది. ఉద్యోగం అంటే సమస్యలు కూడా గురువు అంటారు. ఉద్యోగ గురువు అన్నట్టు సమస్యలకు గురువు జరిగిన వరకు కూడా సార్ ఈ వర్క్ నేను చేసినప్పుడు మిస్ అయిన మాస్టర్ అంటున్నా సార్. కొన్ని చేసిండు, కొన్ని చేయలేకపోయాను. ఇప్పుడు ఈ మాస్టర్ సేవ్ చేసారు, ఆ మాస్టర్ సేవ్ చేయలేదు. మరి ఎట్లా సేవ్ అయినాయి మేడం? ఇది నేను చేసిన కాబట్టి ఇప్పుడు ఆయనకు యూజ్ అవుతుంది కాబట్టి మీరు సేవ్ చేసారు. ఆయనకి ఇప్పుడు యూజ్ అయితే నాకు తెలుసా సార్ అప్పుడు సేవ్ చేసేటప్పుడు. మరి ఎట్లా వచ్చింది సార్ ఇవే ఎందుకు అయింది సార్ నా జీపీలన్నీ ఎక్కువ శాతం 90% సేవ్ ఉంటాయి సార్. సార్ మండల్లో మాస్టర్ ఇట్లా మిస్ అయితే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అన్ని మాస్టర్లు సేవ్ ఉంటాయి కానీ కొన్ని చేయలేకపోతే ఉంటాయి సార్ సేవ్ ఒక మీద ఇచ్చింది మేడం. ఇట్లా మళ్ళీ కూడా పెట్టించి సంతకాలు పెట్టి నేను ఎందుకు చెప్తాను సార్? వాళ్ళు ఆగిన దాని సేవ్ చేసి పెట్టుకుంటారు ఎక్కడో మీకు అర్థమైందా సార్? మీరు ఆగిన మిస్ అయ్యింది. లాగిన్ ఫోల్డర్ చేసి పెట్టుకుంటారు సార్. ఫోల్డర్ సార్ మాస్టర్ మిస్ అయితే ఎప్పుడైనా ప్రాబ్లం అని నేను సేవ్ చేసి పెడతాను సార్. సార్ ఇప్పటి నుంచి నేను సేవ్ చేయాలి సార్, ఎందుకంటే ఇట్లా మళ్ళీ మీరే ఇస్తున్నారని నాకు అంటారు సార్. సేవ్ చేసినప్పుడు ఏదైనా ఇప్పుడు ఒకసారి రూమ్ లో స్టోరేజ్ పాడైపోయి సార్ ఫైల్ మొత్తం అవి డౌన్లోడ్ ఉంటే మిస్సింగ్ డేట్ అయింది. ఇప్పుడు వాళ్ళు యాక్టివ్ చేసినాక నువ్వు ఆఫీస్ నుంచి నీకు వచ్చింది, నువ్వు దాన్ని ఎక్కడ ఇప్పుడు అక్కడ వెళ్ళిన స్టేషన్ అక్కడ ఉంచుకున్నావా లేకపోతే ఎట్లా మిస్ అయింది? మనకి ఇంకొకటి సార్ ఇంతకుముందు జరిగిన ఎంపీలో కూడా మిస్ అయిందా? మిస్ అయిన పెట్టారు. వాస్తవం చూస్తే గమనిస్తారు దానికి ఎప్పుడో పర్మిషన్ లేదు, ఏం లేవు రికార్డ్స్కి వితౌట్ రాస్తున్నారు. సంబంధించిన సంతకాలు మేము చేయాలని చెప్పి రెగ్యులేషన్ టైం డబ్ల్యూసీ ట్రాన్సాక్షన్ సంబంధించి 1000 మొక్కలు పెట్టడం జరిగింది. కన్ఫిగరేషన్లో 890 ఉన్నాయి. 160 అని పంపించడం జరిగింది. సరే 1/4/2020 నుంచి 31/3/2020 వారికి జరిగిన పనులకు సంబంధించి ఏ ఒక్క పని కూడా నేర్పడాలని కన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ సాయాన్ని వ్యక్తిస్తాం. మస్టర్ ఆధార్ సంతకాలు లేకుండా సిఓ గారికి పేమెంచే క్రమంలో సంతకాలు ఆధార్ లేకుండా నేను కూడా అప్లికేషన్ చేయలేదు. ఏ స్లిప్స్ పంపిణీ ఉన్నాయి సార్. సార్ మీరు ఉన్నాక అప్లికేషన్ ఉందా మేము రాయలేము. మీరు గ్రామ సభ రిజిస్టర్ లేదు, మండల రిజిస్టర్ లేదు, సుస్థిర ఆస్తుల 7 రిజిస్టర్స్ మొత్తం చూపించినాం సార్. పూర్తి అప్డేషన్ టోటల్ అప్డేట్ ఇనాలో కూడా చూపించినాం మళ్ళీ సార్. పన్నెండు పనులకు గాను 3 ఫైల్ మాత్రమే నిర్వహించారు. ఉత్తర పుస్తకంలో రైతుల సంతకం జరిగేటప్పుడు పోతారు సైట్లో చేయాలి కదా. పన్నెండు పనులు కాలాలు రాయడం లేదు. ఉదాహరణ నిర్వహించడం లేదు సార్. టోటల్ అప్డేట్ రెజల్యూషన్ చూపించినాం సార్. 19 రోజువారీ నివాసి నిర్వహించడం. 7 మంది గాను 42 రోజులకు సంతకాలు లేకుండా 7,710 రూపాయలు పేమెంట్ చేశారు. మంది హక్కుదారులకు 115 రోజులు పని చేసినట్లు మాస్టర్లు అదనంగా హాజరు మరియు సంతకాలు
ఎందుకు తేడా ఎందుకు వచ్చింది? అంటే గ్రామసభ మన మీటింగ్ వస్తుంది పత్రిక వేయడం జరిగింది. కాకపోతే ఫోటోస్ ఫోటోలు పెట్టారు ఎన్ఐసి కలుస్తుంది. జరిగింది కరెక్టే. ప్రతి మనకు తేడా వచ్చింది. ఎందువల్ల తేడా వచ్చింది? ఎందుకు అనుకున్నారు? టైం ఫోటో తీసుకొని పెట్టి పంపించాలని కోరడం జరిగింది. कैसे क्लियर करना जाके ये కొత్త జాబ్ ఏం వెరిఫై రెగ్యులర్ వెరిఫై చేయండి. ఇక్కడ ఈ లెవెల్ ఎందుకు జాబ్ కార్డ్ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు. ఒక ఫోటో మాత్రమే చూపించడం జరిగింది. ఇక్కడ వర్క్ పెద్దగా జరగలేదు. బేసిక్స్ ఇప్పుడు ఇలా ముందు అంటున్నా టీఎల్ పొద్దున నిద్ర వేసే సమయం 11:30 క్వార్టర్ టు 12 ఆ ప్రాంతంలో నిద్ర వేస్తుంది. బ్రష్ చేసుకుని ఉన్నది ఏదైనా టిఫిన్ అప్పటికే ఇంట్లో ఏంటంటే హడావుడి మొదలవుతుంది. అంటే మేము ఉద్యోగానికి పోవాలి, మేము ఏం సాధించాలి. అప్పుడు 12 ఇక్కడ వస్తారు, వచ్చి స్టార్టింగ్ అది కూడా టిఫిన్ తీసుకుని వస్తారు. ఇక్కడ టిఫిన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇదే పరిస్థితి సార్ కంటిన్యూ అయితే మనం ఆదిలాబాద్ మండలికి సంబంధించిన టీఎల్ అందరికీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి సార్. ఆఫ్టర్ ఈ ఎలక్షన్ కలెక్టర్ గారికి పెట్టేసి, ఎందుకంటే ఇది రిపీటెడ్గా అవుతుంది. అంటే నేను ఇది చెప్పడానికి బాగా, ఎందుకంటే ఇది నేను పనిచేసిన మండలం చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎంత ఇచ్చిన మంచి ఈ పంచాయతీ ఎన్ఎల్స్ వచ్చి దాని నుంచి మనం ఈ కాగల్స్ నుంచి ఎన్ఎల్స్ పోగొడుతూ కొంచెం చేంజెస్ కనబడి ఇంత గౌరవం ఉంటుందా? సీనియర్ మోస్ట్ ఎవరు కొత్త లేదు దీంట్లో. ఎన్ని రోజులు ఇట్లా చేస్తారు చెప్ప? ఎన్నిసార్లు చెప్తలేము మేము, అరే మీరు పెంచండి అయ్యా అని చెప్పేసి. నీకు మైండ్లో నాటుకుపోయింది, తక్కువ పని చేస్తే ఎక్కువ ఇష్యూలు ఉండయి, మేము సేపు ఉంటాం. అయినా కూడా మీ నౌకర్లు ఉండయి. తక్కువ పని చేస్తే అట్లా కూడా గ్రేడింగ్ చేసేసి అది కమిషనర్ గారి లెవెల్ మీరు చెప్పండి కొద్దిగా. మీరు సార్ ఎట్లయితే వర్క్ తక్కువ చేసిన వాళ్ళకి కొద్దిగా పనిష్మెంట్ ఉండాలని. సబ్మిషన్ ఎంత ఘోరం ఉంటుందా? ఆడిట్ వైపు నుంచి ఆడిట్ వైపు నుంచి కూడా వాంటెడ్ చాలా చేస్తున్నారు. ట్రెండ్ మారింది మీది కూడా. ఇప్పుడు ఎట్లా గతంలో మనం ఇప్పుడు చూస్తే చాలా విషయాల్లో మనకు ఫెయిల్యూర్ వచ్చింది. తర్వాత కొన్ని అంశాల్లో మనం కొన్ని ఇప్పుడు 1 ఇయర్లో కొంత మనం 200 మీటర్లు చేసిన తర్వాత ఒక 40 మీటర్లు తక్కువ చేంజ్ అయ్యే అవకాశాలు బాగా, చేంజ్ రావాలి. అరే పక్క జిల్లాలో అది ఎంత సీరియస్నెస్ ఉందంటే, ఎంత ఇది నా వర్క్, నా డ్యూటీ, నా జాబ్ అని ఫీలింగ్స్ ఇక్కడ ఈ టీఎల్లో క్లియర్ అయిపోయింది. ఇష్టపడ్డదానికి ఏంటి ఓ ఆడ చేపట్టి గో కష్టం. ఏంటంటే ఇష్టం ఇక మారితే మారని లేదు. మీటింగ్లలో కూడా ఈ దాని మీద ఆలోచిస్తున్నారు. అవును భయ్, లేబరు మనకు టీఎల్ ఎంతమంది ఉండాలి అంతే ఉండాలి. 84 90 మెంబర్స్ ఉన్నారు, 120 మెంబర్స్ ఉన్నారు. మరి ఉండి కూడా పని చూపించకపోతే అనవసరంగా ముఖ్యం సార్లు కూడా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? మేము వద్దంటున్నాం. సర్వం మీ చేతులు ఉంది. రిప్లేస్మెంట్ చేయండి సెక్రటరీ గారు. బాబు సెక్రటరీ గారి సంవత్సరంలో లెక్కించగా 295 మొక్కలు ఉన్నాయి. దీనికి 85 మొక్కలు ప్రదేశం లేవు. కమ్యూనిటీ ప్లాంట్ 25 మొక్కలు ఉన్నాయి. 117 మొక్కలు లేవు. 175 మొక్కలు లేవు. డిస్ప్లే అంటే చనిపోవడం అనేది జరుగుతుంది. మనకు నర్సరీ ఉన్నది, బేసిక్గా సంబంధం.
ఇమీడియట్ రీప్లేస్మెంట్ కూడా చేసుకోమని చెప్పారు. మనం మ్యాండేట్స్ పెడితే వర్క్ కూడా రికవర్ అయినట్టు సార్. అది ఇన్హౌస్ మనకి ఇన్హౌస్ మీటింగ్ లోపల ఇన్హౌస్ చెప్తున్నారు. దీనిలో కూడా మ్యాండేట్స్ అవుతుందని చెప్పారు. రిప్లేస్మెంట్ చేస్తే ఒక నలుగురికి మనం పని కల్పించినట్లు అవుతుంది కదా. చాలా మటుకు మొక్కలు ఎండిపోయినాయని ఏదో కారణాల వల్ల మొక్క అక్కడ నుండి పోయింది. ప్లాంటేషన్ 100 మొక్కలు ఉన్నాయి, మొత్తం పెట్టారు సార్. అది లెక్కించగా 119 మొక్కలు ఉన్నాయి, మిగిలిన 181 మొక్కలు 250 రోజులు మొత్తం ప్లాంటేషన్ అన్ని కూడా క్యాజువల్ రిప్లేస్మెంట్ అయితే 20 సందర్భం లేకుండా ఇక్కడికి వచ్చినాక చూపెట్టాలని చెప్పి సార్. దీనికి సంబంధించి కూడా రిజిస్టర్ కూడా వన్ ఇయర్ అయితే ఉండదు సార్. ఉండదని చెప్పారా? మీరు ఏం చెప్తున్నారు సార్? ఉంటుంది సార్. మరి 3 రకాల ఫోటోలు చూపెట్టండి. 1 ఇయర్ మీరు 3 రకాల ఫోటోలు మెయింటైన్ చేసి ఇంకా వాలిడిటీ గురించి మాట్లాడాలి. ఒకవేళ లేదు డాక్యుమెంట్ ఈ టైప్స్ ఆఫ్ ఫోటో ఉన్నట్లయితే మీరు 3 రకాల ఫోటో లేదు, వర్క్ పే లేదు. నెక్స్ట్ మెసేజ్ ఇవ్వాలి సార్. మరి 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది. బాగుంది వచ్చేసి మంచి నిలుస్తాం. ప్లాంటేషన్ సర్వీస్ అప్డేట్ చేయాలి సార్. ఇది రోజ్గార్ క్లాస్ నిర్వహిస్తుంది బంద్ చేయండి కదా సార్. ఇవ్వకపోతే బంద్ చేసేయండి. రూల్స్ వైలేషన్ మీకే వస్తుంది. మేము చేయలేము కొన్ని విషయాలు. ఒకసారి రిజిస్టర్ అప్డేట్ చేయాల్సి ఉండగా చేయలేదు. 13వ అంశం 2 రకాల ఫోటోలు మాత్రమే చూపించారు. 14వ అంశం పూర్తి స్థాయిలో పనులకు సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహణ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. 15వ అంశం రైతుల సంతకాలు లేవు. 16వ అంశం అమలు అధికారుల రోల్ కాల్ నిర్వహించడం జరిగింది. 17వ అంశం ఈసీ గారు వేజ్ మీద 25% చెక్ మీద చేయాల్సి ఉండగా చేయలేదు. 18వ అంశం కొలతల పుస్తకంలో 12-13 కాలంలో ఎంబీ రికార్డ్ చేయలేదు. ఎంబీలో రాయలేదు 12 కాలంలో. 20 ఈ గ్రామంలో ప్లాంటేషన్ పనులు చేయడం జరిగింది. మండల స్థాయికి సంబంధించి రిజిస్టర్ ఎంబుక్ జారీ చేసే రిజిస్టర్ నిర్వహించడం. గ్రామ పంచాయతీకి సంబంధించి రెవెన్యూ ప్లాంటేషన్ పనిలో భాగంగా 200 మొక్కలు పెట్టడం జరిగింది. పని ప్రదేశం గురించి లెక్కించగా 163 మొక్కలు మాత్రమే ఉన్నాయి. 37 మొక్కలు చనిపోవడం జరిగింది. 26 హాజరు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. 9 మంది అప్లై. 27వ అంశం సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. రికార్డ్ సెట్టింగ్ వీళ్ళు ఎవ్వరు కూడా ఫైల్ ముట్టలేదు. వీళ్ళు ముట్టుంటే అసలు మాకు ప్రశ్న దొరకపోతుంది కదా. 100% సార్ ఈ మాస్టర్ సంతకాలు అనేది వీళ్ళు ఎవరు ముట్టలేదు. ఎందుకు దొరికితే సార్ నాకు ఉన్నాయి 5 వరకు 5 వరకు మేము సార్ ఒక పని చేద్దాం. ఒక 1000 లీటర్ల పాలు దొరికితే అందరికీ కూడా నో డిమాండ్ నిర్వహించడం లేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ నిర్వహించలేదు. పే స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. 3 నెలలకు ఒకసారి రిజిస్టర్లు అప్డేట్ చేయాల్సి ఉండగా చేయలేదు. పనులు జరుగుతున్నది మాత్రమే ఫోటో చూపించారు. వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో నిర్వహించట్లేదు. ఈసీ గారు వేజ్ మీద 25% చెక్ మీద చేయలేదు. 12-13 కాలంలో ఎంబుక్లో రాయలేదు.
సర్వైవల్ రిజిస్టర్ అప్డేట్ పూర్తిగా చేయలేదు. రోజా దివాస్ నిర్వహించలేదు. పెట్టడం జరిగింది. ఇందులో 40 మొక్కలు 10 మొక్కలు చనిపోవడం జరిగింది. రెవెన్యూ ప్లాంటేషన్లో 200 మొక్కలు పెట్టారు. 170 మొక్కలు పెట్టారు. క్రికెటర్ ఏం చేస్తారంటే పెట్టారు. 540 మొక్కలు బతికున్న 60 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ హాజరు లేకుండానే 24 మందికి 4,840 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఎంబూపులో ఎంపీడీఓ సార్ సంతకం లేకుండానే ఎంబీ రికార్డ్ చేయడం జరిగింది. రైతుల సంతకాలు నిర్వహించడం రోడ్కార్ అనేది నిర్వహించడం ఈసీగా 25% చెక్ చేయడం అన్ని బుక్లలో 12 13 వారాలని రాయడం బుక్లో సర్వైవల్ రిజిస్టర్ అనేది పుస్తకాలు రాయడం ఈరోజు వచ్చేసి రెవెన్యూ ప్లాంటేషన్తో 600 మొక్కలు పెట్టారు. అలా 540 మొక్కలు పెట్టినాయి. 50 మొక్కలు చనిపోయినాయి. విదేశ పార్టీలో భాగంగా 2000 మొక్కలు పెడితే 2000 మొక్కలు పెడితే 1324 మొక్కలు పెడుతున్నాయి సార్. 676 మొక్కలు చనిపోయాయి. 409 మొక్కలు పెడుతున్నాయి సార్. 90 మొక్కలు చనిపోయినాయి సార్. 25 వచ్చేసి సంతకాలు లేకుండానే 12 రోజులకు 1785 రూపాయలు పేమెంట్ చేయడం. ఇక్కడ కూడా సంతకాలు లేకుండానే 3 రోజులకు గాను 777 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ మండల స్థాయిలో వేరే రిజిస్టర్ అనేది నిర్వహించడం. సార్ ముందుగా 5 రోజులు పనిచేస్తే 4 రోజులుగా గాను పేమెంట్ చేయడం జరిగింది. ఒక రోజు గాను 225 రూపాయలు నష్టపోవడం జరిగింది. పనిచేసి 5 రోజులకు మాత్రమే పేమెంట్ చేసేది సార్. ఒక రోజు అనేది 225 రూపాయలు నష్టపోవడం జరిగింది. ఇప్పుడు 230కి మనిషి అన్నారు, అందుకే మెసేజ్ పెట్టింది. ఇక్కడ 5 రోజుల సంతకాలు చూడండి సార్, 968 రూపాయలు పేమెంట్ చేసేది. ఇక్కడ కూడా సార్ 5 రోజుల సంతకాలు లేకుండా 960 పేమెంట్ చేసేది. వాళ్ళు పేమెంట్ చేసేది. సంతకాలు లేకుండానే 290 రూపాయలు అనేది పేమెంట్ చేసేది. ఈ జపంలో చెప్పారు సార్, అసలు విలేజ్ పంచాయతీ సెక్రటరీ ఒక్కరు కూడా కనబడలేదు. కనీసం గ్రామ సభకు ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? చెప్పినావా హాస్పిటల్ పరిస్థితి ఎంపీఓ చెప్పినావా ఎవరికైనా చెప్పినావా? రోజు అడిగి టీం నడుస్తున్నది మెసేజ్ ఇచ్చినాం. మీటింగ్ పెట్టి చెప్పినాం. అది రోజు గ్రామ సభ అని చెప్పి అదే సార్. తర్వాత పని జరిగిన 2 ఫోటోలు కూడా వెరిఫైలో పూర్తి స్థాయి సంతకాలు లేకుండానే 12 రోజులకు గాను 1932 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. సంతకాలు ఇక్కడ 6 రోజులకు సంతకాలు లేకుండానే 966 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది. మధ్యవర్తి పని వల్ల నిర్వహించడం లేదు సార్. చేపడ ఇది చేయడం లేదు సార్. ఏదైనా రసీదు అనేది ఇవ్వడం లేదు సార్.
కంప్లీట్ చేయడం లేదు సార్. పని జరుగుతున్నప్పుడు 2 రకాల ఫోటోలు అనేది చూపించగలిగింది సార్. వర్కర్స్ పోలీసారు నిర్వహించగలిగింది సార్. రైతుల సంతకాలు అనేది అంకులలో పెట్టించడం రోజు పని అనేది నిర్వహించడం సార్. ఈసీ గారు 90% నిర్వహించడం చేయలేదు సార్. ఎంపీ బుక్లలో 12 పనులు కాలాలని రాయడం లేదు సార్. బుక్కలతో సర్వే రిజిస్టర్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించడం జరిగింది సార్. అప్డేటింగ్ కూడా చేయడం జరిగింది సార్. ఇవాళ వచ్చేసి రోజు దివస్ అనేది సార్ రోజుల దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. ఇక్కడ 35 మంది హక్కుదారులు ఒక్కొక్క 48 రోజులు సంతకాలు చేయడం జరిగింది. 80 రోజులకు పేమెంట్ చేశారు సార్. 69 రోజులకు పేమెంట్ చేయలేదు. 69 రోజులు పేమెంట్ ఫస్ట్ తేడా రావడం జరిగింది. జంపులో ఆలంగా డెకరేషన్ కాగా ఫీల్డ్ బలి కూడా వచ్చింది సార్. అండ్ ఫోటో నేను చూస్తే ఫోటో నాకు నోట్ కెమెరాలు కావాలి. ఎందుకు తేడా ఎందుకు వచ్చింది? సార్ వర్షానికి కొన్ని సార్ ఇందులో 470 మీటర్లు ఉంది సార్. 19 ఫీట్స్ వచ్చినాయి. అది ఈ రాసిన వాటి కూడా రన్నింగ్ మీటర్ అసలు సీసీ. అయితే ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ వర్క్ని పట్టేసింది. పాత వర్క్ గతంలో జరిగిన సీసీని పట్టేసింది. కొంత దూరం పోయేసరికి అది మొత్తం వర్క్ సార్ మనకు 3 నెలలు జరిగిన పని సార్. మా అంటే ఒక 9-10 నెలలు జరిగింది. ఆ పనికి సంబంధించిన ఫొటోస్ కూడా మనకు డెప్త్ వచ్చేసి 0.45 ఇచ్చింది. 0.45 0.10 పైన కానీ 0.3 ఉంటుంది సార్. మనకు రీసెంట్ జరిగిన వర్క్ అది చూపెట్టాలంటే పాత వర్క్ కొంత దూరం పోయేసరికి ఓల్డ్ వర్క్ వచ్చేసారు. ఇది కాదని చెప్పేసి వాళ్ళు ఉన్న వర్క్ చూపెట్టినాం మొత్తం వేరే జాబ్ చేస్తారు సార్. వేరే జాబ్ చేస్తారు. అతను ఫోటో క్యాప్చర్ నెక్స్ట్ వారానికి ఏమో సార్ ఉన్నా సార్. ఇక్కడ ఈటీఏ గారి కూడా ఒక సమస్య సార్. ఇక్కడ లేబర్ ఉంటుంది ఈసారి ఫీల్డ్ ఈసారి మొత్తంలో ఈ అర్జీప్ మొత్తం సరౌండింగ్ ఒకటే ఒక చూసాం సార్. పంచ సెక్రటరీ గారు ఉన్నాయి. వీళ్ళు ఫీల్డ్కి రెగ్యులర్గా వెళ్తే ఈ సమస్యలు రావు. అక్కడ లేబర్ సపోర్ట్ వర్క్ చేసే नहीं वो काम चला कैप्चर ज़्यादा मेट कर दिया सर. उसको एडिट का ऑप्शन कैसा करता है? ज़्यादा कैप्चर कैसा करता है? मेट वो सेलेक्ट करके प्रॉब्लम है और एडिट ऑप्शन नहीं है. और वो गवर्नमेंट नेटवर्क भी नहीं है सर. वो बहुत इशू है वहाँ. नेटवर्क కూడా మనం బరాబర్ లేదు. బ్యాచ్ 1కు ఓకే సార్. సోమవారం నుంచి శనివారం వరకు ఉంటుంది కాబట్టి 7 days తీసుకుంటుంది ఓకే అవుతుంది. కానీ గురువారం ఉన్న జీపీలకు మనము గురువారం నుంచి సార్ ఇప్పుడు మన సార్ ఎంతమంది టీఎల్కి ఎన్ని జీపీలు సార్? టీఎల్కి 6 జీపీలు ఉన్నాయి. 6 జీపీలు వర్కింగ్ ఏం జరిగింది ఏం దాన్ని బట్టి అది కొట్టేది వాళ్ళు కొడతారు కదా, వీళ్ళు కొట్టరు కదా. టీఎల్ ఎందుకు కొడతారు? వాళ్ళు కొట్టినా కానీ సార్ వాళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్తారు కదా. ఒక్క వర్క్ ఉంటుంది కదా సార్ ఫీల్డ్ మీద. రైతు మీరు బేసిక్ ఆలోచించండి. మీ బేసిక్గానే ఆలోచిస్తున్నా సార్. ఎట్లా అంటే సంతకాలు లేవు. కంప్యూటర్ అప్డేట్ చేశారు, మళ్ళీ వీళ్ళకి పేమెంట్ చేశారు. అక్కడ రాంగ్ కొట్టేశారు. అక్కడ ఆపరేటర్ ఏం చేశారు? అక్కడ అడ్వర్టైజ్మెంట్ రాంగ్ కొట్టారు. పని చేయలేదు, వీళ్ళే ఆప్షన్ చేశారు. మస్టర్ క్లోజ్ ఆల్రెడీ చేసారు, సంతకం కూడా తీసారు. పేమెంట్ మాత్రం చేసేటప్పుడు మాత్రం 5 రోజులు ఎక్సెప్ట్ చేసేసారు. మస్టర్ క్లోజ్ అయినా కూడా అప్పుడు మిస్టేక్ కాబట్టి మేము 4 రోజులు రికవర్ చేయమని చెప్తున్నాము. దీనివల్ల ఏం జరుగుతుంది? 5 రోజులకు పేమెంట్ ఎవరు నష్టపోయారు? నిజంగా పనిచేసిన నష్టపోయాడు. అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళకి 200 పడాల్సింది ఇక్కడ 150 రూపాయలు పడ్డాయి. వాళ్ళు పేమెంట్ ఎందుకు పడాలంటే ఈ కారణంతో పడలేదు కదా. 29 సార్ 29 మాస్టర్ క్లోజ్ చేసినాక అటెండెన్స్ వేయించారు. ఇది లాస్ట్ రౌండ్ ఆడిట్లో వచ్చింది సార్. మీరు 100 days పేమెంట్ లేదు. తర్వాత 90 గారు చెక్ మీద చేసినా సార్. సార్ మొత్తం చేయలేదు. ఎంబీఏ సార్ చేసి చూద్దాం ఇట్లా ఉండకపోతే సెక్రటరీ లంచ్ చేస్తున్నా ఇక్కడ రాకున్నట్టు 10% వెళ్ళి చూస్తే మెయింటెన్స్ చేయలేదు. ఇది గొడవల తేడా సార్. సీసీ సర్వీస్ 1084 ఇక్కడ సార్ 1246 మాట్లాడుతున్నా సార్. 915
అది ఇప్పుడు కూడా కాదు సార్. పంచాయత్ సెక్రటరీ మాట్లాడచ్చు. పంచాయత్ సెక్రటరీ కూడా లేదు సార్. అప్పుడు వర్క్ కూడా రాశారు సార్. మీకు 1 వీక్ లోపల ఇప్పుడు ఇంకోటి పెట్టి డ్రాప్ చేస్తారు, లేకపోతే రికవరీ. అంటే సార్ లాస్ట్ టైం నాకు ఒక్కటి సార్ ఒక్కటి ఇది మనం చేసినాం లేదు నీ గుట్టల్లో మన అదేది మనం స్టాగర్డ్ స్ట్రెచెస్ చేసినాం ఆ ఏరియా మన ఫారెస్ట్ ఏరియా సార్ కనీసం 800 నుంచి 1000 మేము ఎండాకాలంలో నాకు ఏది తోచకపోతే నేను పోయి కొంచెం టైం పాస్ చేసుకుని చెప్పి కథలతో నేను ఫోన్ చేస్తుండే అక్కడ పోతే 2-3 గంటలు 800 నుంచి 1000 మంది లేబర్స్ టైం ఇస్తున్నాము, క్లియర్ రాస్తా రాస్తున్నాము. వారం లోపల వారం దాటితే రికవరీ అని రాస్తాం. 2 పాయింట్లు వారం లోపల వర్క్ రికవర్ చేసి తగు రికార్డ్ సమర్పించగలరు. లేని ఏడల పైన రికవరీ ఉందని చెప్తారు. ఇష్టం. ఇది కూడా సేమ్ సార్. ఈ వైపు కూడా 10 రోజులకు పేమెంట్ చేయాలి. ప్లాన్స్ సార్ కమ్యూనిటీ కాలేజ్ చేస్తారు. డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ ఖాళీ మళ్ళీ కొత్త నర్సరీకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా. ఇక రాస్తున్నావు కదా ఇంత నర్సరీకి సంబంధించి మనకు చిక్కు రాసి మొక్కలు లెక్కించడం 89 మొక్కలు బతుకున్నాయి సార్. 111 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. 26వ అంశం సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. మనకు 10 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 100 మొక్కలు పెట్టారు సార్. 20 మొక్కలు బ్రతుకున్నాయి, 20 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ప్రదేశంలో 69 మొక్కలు 131 మొక్క చనిపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. మనకు ఒక్కరోజు పనిచేసినట్టు ఇన్వెస్టర్లందరూ కేవలం హాజరు పడదు, సంతకాలు లేకుండానే 200 చేసినట్టు గుర్తించడం. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంబంధించి రికార్డు ఇవ్వని కారణంగా జాబ్ ఆపరేషన్ పూర్తిస్తాను కేసెస్ ఇవ్వడం లేదు. కేరళ ప్రదేశ్లో డిమాండ్ చేసి అదే వస్తాను.
పుస్తకాలు రిజిస్టర్ అనిపిస్తాయి రోజర్ చేసి నష్టపోయింది సార్. ఆధార్ పని చేస్తే అప్పుడు ఆధార్ సంతకాలు వేసుకుంటే దాన్ని సౌలభ్యం ఆధార్ సంతకాలు రాజేష్ అదే సార్ వాచనవాడి ఇవ్వడం జరిగింది సార్. కాకపోతే 18 మొక్కలకు వాచనవాడి ఇచ్చినట్టు రికార్డు ఉన్నాయి సార్. 50 మొక్కలు మాత్రమే మనకు రికార్డు 3 మొక్కలు వాచనవాడి పేమెంట్ చేశారు సార్. మొత్తం 40 మొక్కలకు వాచనవాడు ఇచ్చారు సార్. వాస్తవానికి 250 మొక్కలు వాచనవాడు ఇవ్వాలి సార్. కానీ 15 చేయాలి సార్. ఎగ్జామ్ ఫోటో సెట్ వచ్చేది ఏది పోదలేదు సార్. రోజుతో లేదు. లాస్ట్ టైమే లేదా లాస్ట్ టైం ఎప్పుడు లేదు. అందుకే ఇప్పుడు సార్ ఎంత టెక్నాలజీ డెవలప్మెంట్ డిమాండ్ చేస్తారు జాబ్ పేషెంట్స్ ఇస్తారు రిజిస్టర్ ఉన్నాయి వర్క్ ఫోటో సార్ ఏసీ గారు మీద చేస్తున్నారు సార్ రిజిస్టర్ నమ్మిస్తారు
సార్ ఇంతమంది నష్టాలు ఆధార్ సంపాదన చేశాను సార్ చెప్పండి. ఇప్పుడు ఆడిట్ అయ్యే వరకన్నా ఆగాలని చెప్పి చెప్పండి. నాకు 1,60,000 వచ్చింది పైసలు. నాకు వచ్చింది అది ఒక ప్రీమియం లేదు సార్. 35 కూడా ప్రీమియం మెజర్మెంట్ తేడా రావడం 30 ఏమైంది? ఏం జరిగింది? మీటర్స్ తక్కువ వచ్చింది సార్. వర్క్ రిక్వైర్ రాసినప్పుడు కూడా వర్క్ రిక్వైర్ అయ్యారు సార్. ఏం జరిగింది? సోనీ వినోద్ ఇక్కడ సోనీ పాటలు కూడా ఉంది సార్. ఇల్లుగా మార్చుకున్నారు సార్. అది ఇల్లుగా మార్చుకుంటే వర్క్ రిక్వైర్ అయినప్పుడు రాసినప్పుడు కూడా అంతే సార్. ఇల్లుగా మార్చితే చెప్పినా సార్ సురేష్
3 రోజులు ఒక రోజు నేను వెళ్ళిపోయాను మార్నింగ్. నెక్స్ట్ టెస్ట్ లిస్ట్ ఇవ్వట్లేదు. 7 రిజిస్టర్స్ నిర్మించడం జరిగింది. అవి కోర్స్ అండ్ ఆపరేషన్స్ 13 సంబంధించి 3 రకాల ఫోటోలు పనిచేసిన ఫోటోలు ఉంచడం జరిగింది. వీటిలో ఉంచలేదు. 14 సార్ ప్రతి పనికి వర్క్ చేయాల్సి ఉండగా వర్క్ చేయలేదు సార్. 15 ఎంబుక్లేషన్ చేయాల్సి ఉండగా చేయలేదు సార్. 18 ఎంబుక్లలో 12వ కాలం 13వ కాలం రాయడం లేదు. 19 మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్ నిర్వహించాల్సి ఉండగా అట్టి రిజిస్టర్ నిర్వహించాలి సార్. 20 రోజ్గార్ దివాస్ నిర్వహించట్లేదు సార్. 21 సార్. 22 సార్ అవన్నీ ప్లాంటేషన్లో 400 మొక్కలలో 40 మొక్కలు బతికి 330 మొక్కలు చనిపోయినాయి సార్. 23 లక్ష్మీ పనిచేసినట్టు ఆధారాలు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. 24 కూడా సేమ్ ఆధారాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. 26 కూడా సేమ్ సార్. మాస్టర్లో ఆధారాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. రన్నింగ్ మీటర్ రికార్డ్ చేయడం జరిగింది. 29 కూడా సేమ్ సార్. పెట్టుబడిగా రికార్డ్ చేయకుండా రన్నింగ్ మీటర్ రికార్డ్ చేయడం జరిగింది. 28, 29 9th వర్క్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవట్లేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ చేస్తాం. ప్లేస్మెంట్స్ ఇవ్వట్లేదు. 12th 2 రకాల రిజిస్టర్స్ అప్డేషన్ లేదు. 13th 3 రకాల ఫోన్లలో పంపించిన ఫోటోలు ఉంచడం జరిగింది. 14th వర్క్లో పెద్ద సంతకాలు పూర్వ సంతకాలు తీసుకోవట్లేదు. 16th మాస్టర్ రోల్ కాల్ చేయడం లేదు. 17th బేస్ సంబంధించి ఈసీ 25% సబ్మిట్ చేయాల్సి ఉండగా చేయట్లేదు. 18th ఎంబుక్లలో 12వ కాలం 13వ కాలం రాయడం లేదు. 19th మండల ఆఫీస్ నుంచి ఎంపీ మాస్టర్ జారీ రిజిస్టర్ వేరే రిజిస్టర్ ఇవ్వలేదు. 22 సార్ మొత్తం 322 మొక్కల్లో 26 మొక్కలు బతికినాయి సార్. మిగతా 320 మొక్కలు చనిపోవడం జరిగింది. 24 రోజులు పనిచేసినట్టు ఉంటే సిఓ 20 రోజులు పేమెంట్ చేయడం జరిగింది సార్. 4 రోజులు తక్కువగాను 4,400 ఎక్కువ నష్టపోవడం జరిగింది సార్. 26వ ఇది బినామీ సార్. పని చేయలేదు అంటే చనిపోయినా కూడా పని చేసినట్టు లాస్ట్ ఇయర్ వచ్చేసి సార్ కంటిన్యూషన్ మళ్ళీ అప్పుడు రికార్డ్ అప్పుడు వినండి రికార్డ్ అప్పుడు మనం 31st మార్చ్ తీసుకున్నాం 2022 సార్. ఇది పేమెంట్ మనం ఆడిట్ చేసిన మొత్తం బందాం పేమెంట్ అప్పటికి అయిపోయింది. అది మళ్ళీ వచ్చింది కంటిన్యూ సార్. పేమెంట్ కింద 10 సార్లు పోస్ట్ ఆఫీస్ నుంచి ఇప్పించినాం సార్. అంతే వాళ్ళు హర్యానా సార్. వాళ్ళ భార్య పేమెంట్ పోయింది. వాళ్ళ భర్త చనిపోయింది సార్. సార్ లేతు పటేల్ చనిపోయినాక పైసలు మళ్ళీ కంటిన్యూషన్ ఇంకా పేమెంట్ వచ్చినాయి సార్. సెక్రటరీ గారా నీ పేరులో కాదు పోయి రికవరీ పెట్టుకున్నాం. మళ్ళీ దాన్ని కన్ఫ్యూజ్ చేయదు కదా. ఎవరు మేడ్ ఎవరు ఎఫ్ఐ ఎవరు జాబ్ కార్డ్ డిపెండ్ చేసి సార్. 11వది పే స్లిప్స్ ఇవ్వట్లేదు. 12వది 7 రకాల రిజిస్టర్స్ అప్డేషన్ చేశారు. 13వది 3 రకాల ఫోటోలలో పనిచేస్తున్న ఫోటోలు మాత్రం ఉంచడం జరిగింది సార్. 14వది ప్రతి పనికి వర్క్ చేయవలసి ఉండగా చేయట్లేదు సార్. 15వది ఎన్నికలలో రైతుల కూలీ సంతకాలు లేవు. 16వది మాస్టర్ కాల్ చేయట్లేదు సార్. 17వది వేసి సంబంధించి ఈసీ చెక్ మీద చేయట్లేదు సార్. 18వది ఎంబుక్లలో రైతులు ఎంబుక్లలో 12వ కాలం 13వ కాలం రాయడం లేదు. 21 సార్ ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కింద మొత్తం 200 మొక్కలు పెట్టడం జరిగింది. అందులో 56 మొక్కలు బతుకున్నాయి సార్. 144 మొక్కలు చనిపోవడం జరిగింది. అర్థవనాల కింద మొత్తము 800 మొక్కలు 210 మొక్కలు బతుకున్నాయి. 582 మొక్కలు చనిపోయాయి సార్. ఇప్పుడు అన్ని
33 సార్. అవెన్యూ ప్లాంటేషన్ కింద 333 మొక్కలలో 142 మొక్కలు బతికినాయి సార్. 170 మొక్కలు చనిపోవడం జరిగింది. 24 నలుగురు హక్కుదారులు 23 రోజులు పనిచేసినట్టు మొత్తం ఆధారం ఉన్నాయి. 4,329 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. పిఆర్ రిటర్న్స్ డిమాండ్ తీసుకుంటారు కానీ నో డిమాండ్ ఫామ్స్ తీసుకోవాలి సార్. సార్ ఏం లేదు. నో డిమాండ్ తనకి ఇవ్వడం లేదు సార్. డిమాండ్ తీసుకుంటారు కానీ నో డిమాండ్ తీసుకోవట్లేదు సార్. 10వది జాబ్ కార్డ్ అప్డేషన్లో లేదు సార్. 11వది పేసిల్స్ ఇవ్వట్లేదు. 12వది 2 రకాల రిజిస్టర్స్ చూస్తారు అప్డేషన్ లేదు సార్. 13వది 3 రకాల ఫోటోలలో పనిచేసిన ఫోటో మాత్రం మెన్షన్ జరిగింది. 14వది రైతువారి కూర్చాయి చేయట్లేదు సార్. 15వది ఎంపుక్లలో రైతుల కూలి సంతకాలు తీసుకోవడం లేదు. మాస్టర్ రోల్ కాల్ చేయట్లేదు సార్. 17వది ఈసీ చెక్ మెజర్మెంట్ చేయట్లేదు. 18వది ఎంపుక్లలో 12 కాలం 11 కాలం రాయడం లేదు. 19 రోజు సర్వర్ రిజిస్టర్ నిర్వహించారు సార్. 20 రోజులకు 1200 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. 22వది 12 రోజులు ఆధార్లు మాత్రమే చేయడం జరిగింది. సంతకాలు లేకుండానే పేమెంట్ చేసింది. 23వది కూడా సేమ్ సార్. ఆధార్లు ఉన్నాయి కానీ సంతకం లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. 24వది 5 రోజులకు 3 రోజులు పేమెంట్ చేయడం జరిగింది సార్. 5 రోజులు పని చేస్తే 3 రోజులు పేమెంట్ చేయడం జరిగింది. 2 రోజులు కానీ 400 రూపాయలు ఎక్కువ నష్టపోవడం జరిగింది. 25వది 27 సేమ్ సార్. 28 సార్. 364 మొక్కలు ప్లాంటేషన్ సంబంధించి 36 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 63 మొక్కలు చనిపోయింది. పిఆర్ రికార్డ్స్ 9వది వర్క్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్ తీసుకోవడం లేదు. 10వది జాబ్ కార్డ్ అప్డేషన్లో ఉంది. 11వది పే స్లిప్స్ ఇవ్వట్లేదు. 12వది 7 రకాల రిజిస్టర్స్ అప్డేషన్లో లేదు సార్. 13వది 3 రకాల పోర్టల్లో పనిచేస్తున్న పోర్టల్ మాత్రం ఇచ్చడం జరిగింది. 14వది 5 పనులకు మాత్రమే వర్క్ పని చేయలేదు సార్. జరిగింది అయిపోయిన. 15వది ఎంపుకలలో రైతుల సంతకాలు ఉన్నాయి. 16వది మాస్టర్ రోల్ కాల్ చేయడం లేదు. 17వది ఈసీ చెక్ మీద మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్లు నిర్వహించలేదు. 20 సార్. రోజ్గార్ దివాసాలు నిర్వహించడం లేదు. 21 సార్. మొత్తము 220 మొక్కలు నాటడం జరిగింది. అందులో లెక్కించక ఒప్పందాలు మొక్కలు బతుకున్నాయి. 56 మొక్కలు చనిపోయింది సార్. 22వది 5 మంది కూలీలు మొత్తం 400 మొక్కలు నాటడం జరిగింది సార్. 30 మొక్కలు మాత్రం బతుకున్నాయి. 8వది మొత్తం 400 మొక్కలు పెట్టారు సార్. 400 బతుకున్నాయి. 9వది అవెన్యూ ప్లాంటేషన్లో అందుకు సంబంధించి అన్ని మొక్కలు బతుకున్నాయి సార్. వర్క్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవట్లేదు. జాబ్ కార్డ్ అప్డేషన్లో లేదు. 12వది బేసిక్స్ 7 రిజిస్టర్స్ నిర్మించడం జరిగింది సార్. అప్డేషన్ ఉంది. 14వది 3 రకాల పోర్టల్లో పనిచేసిన ఫోటోలు తర్వాత పని కంప్లీట్ అయిన ఫోటోలు ఉంచడం జరిగింది సార్. బిఫోర్ ఫోటోస్ ఉంచట్లేదు. 19 12 కాలం 11 కాలం రాయడం జరిగింది. 20వది మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్లు నిర్వహించట్లేదు. 21 సార్. రోజ్గార్ దివాస్ నిర్వహించడం లేదు సార్. 22వది 4 వర్గాల్లో ప్రతి పనులకు సంబంధించి
ఎంబుకు జాబ్ చేయ రిజిస్టర్, తర్వాత ఎర్ర రిజిస్టర్ తగ్గుతున్నది ఇవ్వలేదు. నెక్స్ట్ 25 12 రోజులకు ఆధార్ సంతకాలు కావాలని ఎన్ఎంఎస్ కారణంగా ఒకరికి 12 రోజులకు గాను ఒక డిమాండ్ తీసుకోవడం లేదు. 9 జాబ్ కార్డు అప్డేషన్ లేదు. 10వ పే స్లిప్స్ ఇవ్వడం లేదు. 11వ 7 రకాల రిజిస్టర్స్ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు. రైతుల పూర్తి సంతకాలు తీసుకోవడం లేదు. 15 నష్ట రోగాలు చేయడం లేదు. 16వ బేస్కి సంబంధించి ఈసీ చెక్ మీద చేయట్లేదు సార్. 17 ఎంపికలలో రైతుల పూర్తి సంతకాలు పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు సార్. 18వ సర్వేల రిజిస్టర్ నిర్మించడం లేదు సార్. 19 సార్ మండలం నుంచి జారీ రిజిస్టర్ ఇవ్వట్లేదు సార్. 20 రోజ్గార్ దివాస్ నిర్వహించడం లేదు. రోజు చెప్తున్నా రోజ్గార్ ఫ్రైడే సార్ లాస్ట్ చేసినప్పుడు అదే ఫ్రైడే రిజిస్టర్ మెయింటైన్ చేయాలి సార్. అంతే కదా సార్. ఇది ఒకటి సర్వే రిజిస్టర్ నిర్వహించట్లేదు సార్. 22 సార్ ప్రైవేట్ పనులకు గాను పవర్ పనులకు మాత్రం మెంబర్స్ ఉన్నాయి, మిగతా లేదు సార్. 23 సార్ అవన్నీ ప్లాంటేషన్లో 700 మొక్కలు పెట్టేది సార్. అలా 70 మొక్కలు వస్తుంది. 520 మొక్కలు చనిపోయింది. 4 మంది కూలీలు 6 రోజులు పనిచేసినట్టు ఒక్కొక్కరు 5 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. మిగతా 28 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. 26వ మొత్తం పనిచేసిన రోజుల కాలంలో ఆధార్ వేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్ మాస్టర్లో. 27 సార్ మాస్టర్ నందు మొత్తం పనిచేసి 28వ మాస్టర్ 12 రోజులకు ఆధార్ లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. 29వ మాస్టర్ నందు కొట్టివేతలు చేసి 76 రోజులకు గాను 30,000 రూపాయలు పేమెంట్ చేసింది సార్. కొట్టివేతలు మాస్టర్ నుండి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్ మాస్టర్. 30 సార్ 12 రోజులు గాను 9 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. మిగతా 3 రోజులకు పేమెంట్ చేయాలి సార్. 33 ఒక మాస్టర్లో 12 రోజులకు పేమెంట్ కావాలి కానీ 13 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఒక రోజు ఎక్స్ట్రా పేమెంట్ అయ్యింది సార్. 34 సార్ 1 డే సార్. 35 ఎంబుక్ నందు 2260 సార్. సిసిటీ సార్ ఇది రన్నింగ్ లెంత్ రికార్డ్ చేయడం జరిగింది సార్. పెట్టువారిగా రికార్డ్ చేయాలి సార్. పెట్టువారిగా రికార్డ్ చేయకుండా రన్నింగ్ లెంత్ రికార్డ్ చేయాలి. 37 సార్ నర్సరీ సంబంధించి ఫోటోస్ కానీ వాటికి సంబంధించి బిల్లు వచ్చారు తగ్గుతుందని సార్. 39 కారాబార్ కృష్ణ పనిచేసినట్టు ఉంది సార్. కృష్ణ కారాబార్ పనిచేసిందా? ఆయనకి శాలరీ అనేది ఏం లేదు సార్. ఇది లాస్ట్ డిసైడ్ చేసి ఆయనకి వర్క్ కోసం అని చెప్పేసి పెట్టింది సార్. ఇప్పటి వరకు జీపీ నుంచి శాలరీ ఇస్తారేం సార్ ఆయన ఏది ఇచ్చినా అక్కడ ఆప్షన్ ఉన్నారు సార్. కారాబార్ అని పేరు వచ్చింది. నాకేం తెలుసు తీసుకున్నారు లేదా? మీ దగ్గర ఉంటుంది మీ లాగిన్. మీరు డైలీ అటెండెన్స్ ఆప్షన్ ఉన్నప్పుడు ఇక్కడ ఇవ్వండి. అక్కడ ఆప్షన్ అక్కడ ప్రెసెంట్ ఇచ్చి ఇక్కడ ప్రెసెంట్ అంటే డ్యూటీ సేఫ్ ఉంటాయి కదా. రెండు మీ పదవులు జరగాల్సినవి కదా సార్. మీ జీపీ నుండి పేమెంట్ చేయండి అంతే. కారాబారిగా పెట్టుకున్నారు, కారాబారిగా పని చేయాలి. మా దగ్గర రావు. ఒకవేళ వస్తే ఇక్కడ పని చేస్తారు. కారాబారి పని చేయాలి.
ఏం చేయాలి 6,000 కడతారా? చాలా సార్లు చెప్పినాం సార్ ఊరు వాళ్ళు ఏమంటారు అంటే ఫస్ట్ అయితే ఊరు నుండి కలెక్ట్ చేయండి, రికవరీ రాస్తాం. ఊరు నుండి కలెక్ట్ ఊరు అందరికి పేమెంట్ ఇస్తే అందరికి ఇస్తాము. ఊరల్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి రాయమంటారు. ఇప్పుడు ఆయన అదే సార్ ఇప్పుడు ఆయన వద్దంటున్నాడు కానీ ఊరు వాళ్ళు ఏమంటున్నారు ఊరల్ వాళ్ళకి చెప్పండి లాస్ట్ ఇయర్కి ఇట్లా అయింది భయ అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ నుండి కూడా కంటిన్యూ చేస్తే మాత్రం ఇవన్నీ డబుల్ రికవరీ చేస్తాం. అదే రాస్తాను. ఇదివరకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినాం, రికవర్ చేయమన్నాం. అయినా కూడా రెండోసారి రిపీట్ అయింది కాబట్టి లాస్ట్ టైం వచ్చింది సార్ ఇష్యూ. లాస్ట్ టైం రాసిపోయింది. జనరల్ ఫండ్ నుంచి జనరల్ ఫండ్ లో అమౌంట్ కావాలి కాబట్టి ఇప్పటిదాకా ఆయనకి శాలరీ కూడా ఇష్యూ చేయలేదు. అంటే కృష్ణకు శాలరీ ఇస్తున్నారు లేదు గ్రామ పంచాయతీ. సరే మరి ఆయన కాలువ రేట్లు అయితే ఇంతకు ముందు వేరే కృష్ణ ఉంది సార్. ఆయన ఏమంటే పని చేయడు కదా. జీపీ నుండి చేయరు, జీపీ పనులు చేసుకుంటారు. వాళ్ళ పనులు చేసుకున్న మనాలకి పేమెంట్ చేస్తున్నారు. అది కూడా ఐడియా తప్పు అవుతుంది. అంటే మీ అలా ఫండ్ లేదని చెప్పి మన ఫండ్ వాడుతున్నారు. పంచాయతీ ఫండ్ చేయకుండా దీని ఫండ్ వాడుతున్నారు. నిజంగా పని చేస్తే పని చేయండి కదా, సాలరీ ఇవ్వకపోతే పని చేసేయండి. రూల్స్ వైలేషన్ మీకే వస్తాయి. మేము చేయలేము కొన్ని విషయాలు. అయింది మళ్ళీ కంటిన్యూ అవుతుంది.